ఫీడింగ్ ఆపాలని ఏం కాదు. సో, కంటిన్యూ చేయాలి 1 ఇయర్ దాకా. అసలు ఎందుకు 6 మంత్స్‌కి స్టార్ట్ చేయాలి? అసలు ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఐడియల్‌గా? కొంతమంది 5థ్ కంప్లీట్ అయిపోయాక, కొంతమంది 6థ్ కంప్లీట్ అయ్యాక, కొంతమందేమో 7థ్ వచ్చాక రకరకాల ప్రాక్టీస్‌లు అలా చేస్తా ఉంటారు. కానీ యూజువల్‌గా యాస్ ఎ రూల్ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ అంటే ఎవ్రీ కిడ్ ఈస్ డిఫరెంట్. ఒక్కొక్క కేస్‌కి, ఒక్కొక్క కిడ్‌కి అవసరం బట్టి ముందు, అవసరం బట్టి ఇది స్టార్ట్ చేస్తాం. అరౌండ్ 6 మంత్స్ స్టార్ట్ చేస్తే చాలు. ఎందుకు 6 మంత్స్ అంటే 5 మంత్స్ అరౌండ్ టైంలో యూజువల్‌గా జా మూవ్‌మెంట్ వస్తది. వాళ్ళకి నవలడం వస్తది. అండ్ 6-7 మంత్స్‌కి కొంచెం స్వాలో చేయగలుగుతారు. అంటే పెట్టిన ఫుడ్‌ని గుటకేయగలుగుతారు. కొంచెం సాలిడ్ ఫుడ్‌ని. అంటే పాలు స్వాలో చేస్తారు గదా! ఇదెందుకు చేయరు అంటే పాలు వేరు లిక్విడ్స్ కాబట్టి. సాలిడ్ ఫుడ్‌ది గుటకేయడం ఆ టైంలో వస్తది కాబట్టి అది ఐడియల్ మూవ్‌మెంట్. అండ్ టంగ్ మూవ్‌మెంట్ యూజువల్‌గా సైడ్ టు సైడ్ మూవ్‌మెంట్‌కి 8-12 మంత్స్‌కి అట్లా రావడం వల్ల పిల్లలకి టేస్ట్ తెలుస్తది. అండ్ దే స్టార్ట్ ఎక్స్‌ప్లోరింగ్ అంటే కొత్త టేస్ట్ అలవాటు పడతారు. సో, ఈ 6 మంత్స్ అరౌండ్ 6 మంత్స్ ఈస్ ఎ సెన్సిటివ్ పీరియడ్. ఎందుకు ఈ టైంలోనే ఫీడ్ స్టార్ట్ చేయాలంటే, ఈ టైంలో కరెక్ట్‌గా ప్రాపర్‌గా ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళకే ఫ్యూచర్‌లో డెవలప్‌మెంట్ క్రిటికల్ అంటే లాంగ్వేజ్, మాటలు రావడం గానీ, ప్రాపర్ న్యూట్రిషన్ అందడం గానీ, సో, ఈ టైంలోనే ఎక్కువొస్తది అరౌండ్ 6 మంత్స్‌కి. అందుకే ఈ 6 మంత్స్ వరకు ఎక్స్‌క్లూజివ్ ఫీడింగ్ ఇచ్చి 6 మంత్స్ నుంచి న్యూట్రిషన్ క్వాంటిటీ పెరుగుతది కాబట్టి, సో, మనము హెల్తీగా దీనికి స్టార్ట్ చేస్తాం. డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది అన్నప్రాసన 6వ నెల 6వ రోజు చేస్తారు కదా! అంటే అది 6 నెలలు నిండాక ముందే చేస్తారు కదా! అది కరెక్టేనా? లేకపోతే 6 నెలలు నిండాక మాత్రమే పెట్టాలా? అదే అండి. అంటే యూజువల్‌గా 6 వచ్చినప్పుడు స్టార్ట్ అయిన దగ్గర నుంచి వి కెన్ సేఫ్‌లీ స్టార్ట్. ఆరో నెల నిండాల్సిన అవసరం ఏం లేదు. 6థ్ మంత్ వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు. కానీ మదర్ ఫీడ్ మీద గనక గ్రోత్ బావుండి, బేబీ గ్రోయింగ్ వెల్, ఫీడింగ్ బావుంది అంటే మాత్రం సో 6థ్ మంత్ కూడా కంప్లీట్‌గా ఇచ్చి స్టార్ట్ చేయడం బెటర్. ఏమన్నా వెయిట్ గెయిన్ డిక్రీజ్ ఉంది కొంతమంది లేదా 8వ బేబీకి నెల, 9వ ఇంకేమన్నా నెలలో అన్నప్రాసన ఇంకేమన్నా చేస్తుంటారు కదా! 8వ నెల, 9వ నెల అన్నప్రాసన చేసేవాళ్ళు మరి వాళ్ళు అప్పటిదాకా ఏం చేయాలి? 8దో నెల, 9దో నెల అన్నప్రాసన చేస్తే అది రిచువల్‌గా వాళ్ళ కోసం ఏదో అన్నం ముట్టించకూడదనే నమ్మకంతో గాని, అదర్‌వైజ్ వాళ్ళు గూడా యూజువల్లీ 6థ్ మంత్ నుంచి స్టార్ట్ చేసేయాలి. అట్‌లీస్ట్ సాఫ్ట్ డైట్ కానీ, ప్యూరీస్ కానీ, స్మాష్డ్ ఫుడ్స్ కానీ 8థ్, 9థ్ మంత్ వరకు పోస్ట్‌పోన్ చేయాల్సిన అవసరం లేదు. చేయకూడదు గూడా. అండ్ ఎర్లీగానే స్టార్ట్ చేయాలి 6థ్ మంత్ అయిపోతుండే. ఓకే. కంటిన్యూ డాక్టర్. సో, ఇప్పుడేంటి అంటే, ఇప్పుడు 6థ్ మంత్ నుంచి మన ఇంటెస్టైన్స్ అన్నీ కొంచెం మెచ్యూర్ అవ్వడం, డైజెస్ట్ చేసుకోవడము, సో, పల్సెస్ సీరియల్స్‌ని హ్యాండిల్ చేయడము అండ్ బేబీస్‌కి ఈ టైంలో గమ్మింగ్, హార్డెనింగ్ కొంతమందికి ఎరెప్షన్ స్టార్ట్ అవుతది గదా! సో, ఆ హార్డెనింగ్ గమ్స్‌కి ఇది ఐడియల్ టెండెన్సీ అన్నమాట ఈ టైం చేయడం అన్నమాట. సో, పళ్ళు రావాలా ఫుడ్ స్టార్ట్ చేయాలంటే? పళ్ళేం రావట్లేదండి. పిల్లలు ఎప్పుడూ దవడతోనే నములుతారు. సో, జా గట్టి పడుతున్న టైంలో ఈ టైం కాబట్టి పళ్ళతో సంబంధం లేదు. పళ్ళనేవి ఆబ్వియస్‌గా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క బేబీకి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళకి వస్తాయి కాబట్టి పళ్ళకి, ఫుడ్‌కి సంబంధం లేదు. సో, దవడతో స్టార్ట్ చేస్తారు కాబట్టి ప్రతి పిల్లలకి స్టార్ట్ చేసేయొచ్చు ఎర్లీగానే. సో, కూర్చోబెట్టి పెట్టాలా డాక్టర్ గారు? పడుకోబెట్టి పెట్టొచ్చా? సో, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏ బేబీస్‌కైనా కంపల్సరీగా కూర్చోబెట్టి బ్యాక్ సపోర్ట్ ఇచ్చి ప్రాపర్ పొజిషన్‌లోనే పెట్టాలి. సో, పడుకోబెట్టి పెట్టడం అనేది చాలా హజార్డస్ అండ్ అసలు అలాంటి అలవాటు చేయకూడదు. ప్రాపర్ సిట్టింగ్ ఇచ్చి వెనకాల బ్యాక్ సపోర్ట్‌తో ఐడియల్లీ హై చైర్ గాని, లేకపోతే పిల్లల చైర్ కూర్చోబెట్టి ప్రాపర్ ప్రొటెక్షన్ ఇచ్చి, ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి బేబీస్‌కి ఎంకరేజ్ చేస్తా పెట్టడం అనేది బెటర్. అసలు పడుకోబెట్టి పెట్టకూడదు. ఓకే. సో, నెక్స్ట్ అండి ఇప్పుడు అసలు ఏంటి కంప్లీట్ ఫుడ్? అసలు ఏంటి కంప్లీట్ ఫుడ్ దేన్నంటాం? దేన్ని చెక్ చేస్తామన్నది. సో, ఎప్పుడైతే బ్యాలెన్స్డ్‌గా అన్నీ కలిపి ఉంటాయో అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ అన్నీ ఉంటాయో సో, దాన్ని కంప్లీట్ ఆర్ బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటారు. ఏ ఫుడ్ ఇంట్లో తయారు చేసుకునేది నియర్ టు నార్మల్ అవుతది గానీ, మనమేమి మోతాదులు కరెక్ట్‌గా చేసుకొని ఇదే బ్యాలెన్స్‌డ్ ఇలానే ఇవ్వాలి, ఇంతే కాలిక్యులేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సిట్యుయేషన్ వాళ్ళకి దొరికే హోమ్ ఫుడ్స్‌ని యూజువల్‌గా ఎంకరేజ్ చేయాలి. సో, అసలు దీంట్లో బ్యాలెన్స్ ఫుడ్ అంటే ఏమేమి మిక్స్ ఉండాలండి. ఫ్యాట్స్ ఉండాలి, మిల్క్ సబ్స్టిట్యూట్స్ ఉండాలి, మీట్ ఉండాలి, వెజిటబుల్స్ ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి, గ్రెయిన్స్ ఉండాలి.
అన్నిటిని కలిపి అన్నిటిని చేసేదాన్నే ఉండాలి. సో వాట్ ఈస్ అంటే ఈ స్లైడ్ కొంచెం పరిచయం చేస్తా. డైటరీ డైవర్సిటీ అంటే ఏంటి? అంటే పిల్లల్లో అన్ని రకాల న్యూట్రియంట్స్ మిక్స్ చేసి అన్ని రకాలది అన్ని కవర్ చేసేటట్టు ఉండేదాన్ని డైటరీ డైవర్సిటీ అంటాం. అంటే అట్‌లీస్ట్ 4-5 ఈ ఫుడ్ గ్రూప్స్ చూపించాం కదా! 7 ఫుడ్ గ్రూప్స్‌లో అట్‌లీస్ట్ 4 అన్నా కవర్ చేసేటట్టు డైలీ ఎనర్జీ రిక్వైర్మెంట్ వేసేటట్టు చేయాలి. సో ఇప్పుడు ఇంపార్టెంట్ టిప్స్ వచ్చేటప్పటికి అట్‌లీస్ట్ 6 మంత్స్‌కి కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్ట్ చేయండి. బ్రెస్ట్ ఫీడింగ్ గనుక అట్‌లీస్ట్ 1.5-2 ఇయర్స్ కంటిన్యూయస్‌గా కంటిన్యూ చేయండి అపార్ట్ ఫ్రమ్ కాంప్లిమెంటరీ ఫీడింగ్. సెమీ సాలిడ్ ఫుడ్డే అలవాటు చేయండి. మరీ వాటరీగా నీళ్ళగా ఉండేటట్టు జ్యూసులు, బయట పాలు ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఎప్పుడైనా హోమ్ బేస్డ్ ఫుడ్డే ఇంపార్టెంట్. క్లీన్ అండ్ ఫ్రెష్. హ్మ్. నెక్స్ట్ కట్ అయిపోయిందా? ఉందా? హలో? హలో? సార్ ఉన్నారా? జస్ట్ గివ్ మీ 1 సెకండ్. సమ్ ఇష్యూస్. ఒక్క సెకండ్ సార్ట్ చేస్తాను. హలో. స్లైడ్స్ విజిబుల్ అవ్వట్లా. స్లైడ్స్ విజిబుల్ అవ్వట్లేదా? ఆహా! కట్ అయిపోయింది. మీ దాంట్లో ఓపెన్ అవుద్దేమో చూడు. హుహు. ఇప్పుడొస్తుందా? యాహ్! ఇనిపిస్తుంది గదా ఇప్పుడు. సో, విల్ కంటిన్యూ. సో, ఇంపార్టెంట్ టిప్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఎప్పుడైనా హోమ్ బేస్డ్ ఫుడ్డే ట్రై చేయండి. ఎప్పుడు బ్యాలెన్స్డ్ ఫుడ్డే ఉంచాలి. సో, 1 ఫుడ్ ఎట్ ఎ టైమ్. అంటే పిల్లలకి టైమ్ ఇవ్వాలి సెట్ చేసేటట్టు. సో, ఎట్ ఎ టైమ్ ఒకటే ఫీడ్ అలవాటు చేయండి. అండ్ పేష్ బేబీస్‌కి వాళ్ళ ప్రిఫరెన్సెస్‌కి చాయిస్ ఇవ్వాలి. ఎప్పుడు ఫోర్స్ ఫీడ్ చేయొద్దు.
అండ్ ఎంత పిల్లలు ఒక్కొక్క కిడ్ ఒక్కో డిఫరెంట్. పిల్లలకి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తా పెట్టాలి తప్ప ఫోర్స్ ఫీడ్ అనేది అస్సలు చేయకూడదు. నెక్స్ట్ అసలు రెస్పాన్సివ్ ఫీడింగ్ అంటే ఏంటి? రెస్పాన్సివ్ ఫీడింగ్ అంటే ఒక్కొక్క కమ్యూనిటీ, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పర్టిక్యులర్ ఫుడ్ పెట్టి వాళ్ళని బేబీని ఉట్టి ఫీడింగ్ గురించే కాకుండా అదొక సోషల్ ప్రాక్టీస్ లాగా చేయాలి. ఎప్పుడు మదర్‌కి, ఫాదర్‌కి, బేబీకి చాలా కంఫర్ట్ ఉండాలి. అండ్ ఎప్పుడు వాళ్ళకి ఎమోషనల్ డెవలప్‌మెంట్‌కి హ్యాపీగా ఉండేటట్టు పెట్టాలి. సో, మదర్, ఫాదర్ ఎప్పుడు ఎంకరేజింగ్‌గా ఉండాలి. అండ్ ఎప్పుడు సపోర్ట్ చేయాలి కిడ్‌ని. ఎప్పుడు కంపేర్ చేయడం లాంటివి చేయకూడదు. సో, ఎప్పుడు రెస్పాన్సివ్ ఫీడింగ్ వాళ్ళకి ఒక ఎంజాయ్‌మెంట్ క్రియేట్ చేయాలి గానీ స్ట్రెస్‌ఫుల్ ఉండకూడదు. బేబీకి ఎప్పుడు ఫీడ్ అనేది స్ట్రెస్ కాజ్ చేయకూడదు. సో, ఇది దిస్ ఈస్ వాట్ ఈ ఓవరాల్‌గా చెప్పాలంటే దిస్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ న్యూట్రిషన్. సో, వాళ్ళకి కొత్త ఎక్స్‌పోజర్ చేయడానికి, కొత్త టేస్ట్ అలవాటు చేయడం, కొత్త స్మెల్స్, డెవలప్‌మెంట్, కమ్యూనికేషన్, వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి, వాళ్ళలో సైమల్టేనియస్‌గా న్యూట్రిషన్ అన్నీ ఎళ్తుందా లేదా అని చూడడానికి. అండ్ ఈ ఈ కాంప్లిమెంటరీ ఫీడింగ్‌కి, దీనికి స్పీచ్‌కి చాలా రిలేషన్ ఉంటది. డాక్టర్ గారు బేబీ లెడ్ వీనింగ్ అంటున్నారు. బేబీ లెడ్ వీనింగ్ అంటే ఏంటి? సారీ సార్ వినపడలేదు ఏమన్నారు? బేబీ లెడ్ వీనింగ్. బేబీ లెడ్ వీనింగ్ అంటే ఏంటి? బేబీ లెడ్ వీనింగ్ అంటే ఈ వీనింగ్ వల్ల వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళ స్పీచ్ అది ఎలా ఇంప్రూవ్‌మెంట్ అవుతది అన్నదానికి. అంటే దీనికి దానికి రిలేషన్ ఏంటి అన్నదానికి. సో, ఈ ఈ ఓకే. బేబీ ఈ మూవ్‌మెంట్ అంటే మనం ఈ పెట్టే దీని వల్లే వాళ్ళకి ఆ స్వాలోయింగ్ మూవ్‌మెంట్ వల్ల వాళ్ళకి ఆ మాటలు రావడం గాని, ఇప్పుడు మనం కంటిన్యూయస్‌గా ఒకటే బాటిల్ ఫీడింగ్ అలవాటు చేయడం దీనివల్ల ఉండడం వల్ల వీరికిను డిలే స్పీచ్ కూడా ఛాన్సెస్ ఉంటాయి. అంటే ద వే దే స్పీక్ అంటే కూయింగ్, ఈ సౌండ్స్ చేయడము, ఈ డిగ్లిటినేషన్‌కి దీనికి చాలా రిలేషన్ ఉంటది. సో, పాజిటివ్ వేలో వాళ్ళకంతా స్పీచ్‌కి ఫోకస్ చేయాలన్నా దీనికి కూడా రిలేషన్ ఉంటది. సో ఫుడ్ పెట్టే విధానం బట్టి వాళ్ళకి మాటలొచ్చే విధానం కూడా ఉంటుంది. మనం ఫుడ్ ఆ! సరిగ్గా దానికి పెడితే కూడా వాళ్ళకి మాటలు త్వరగా వస్తాయంటారు. అవును. దానికి కూడా రిలేషన్ ఉంటది. ఫుడ్ బట్టి గూడా మాటలు ఎర్లీగా మాట్లాడే దాన్ని బట్టి ఇది గూడా ఉంటది. ఇదొక్కటే కారణం అని చెప్పట్లేదు. బట్ దిస్ ఈస్ ఆల్సో గట్ సిగ్నిఫికెంట్ ఇది ఒక ఇంపార్టెన్స్. ఇంపార్టెంట్ కారణం. ఓకే. సో, ఇప్పుడు ఫుడ్ ఎట్లా స్టార్ట్ చేయాలి? వాళ్ళకసలు ఎందుకు ఎట్లా అలవాటు చేయాలనే దాని గురించి చెప్దాము. ఫస్ట్ ఎప్పుడు పిల్లల్లో ఫుడ్ పెట్టేటప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అండ్ టేస్ట్‌ని వాళ్ళని ఎక్స్‌ప్లోర్ చేసేటట్టు చేయాలి. నేనెప్పుడు కంపేర్ చేయడం లాంటివి చేయగూడదు. అండ్ 1 ఇయర్ లోపు ఎప్పుడైనా యూజువల్‌గా కేర్ గివర్ గాని, మదర్ కానీ ఫ్రంట్ టు ఫ్రంట్ పెట్టి పెట్టేటప్పుడు ఎక్స్‌ట్రా డిస్ట్రాక్షన్ ఉండకూడదు. అంటే ఫోన్ పెట్టి పెట్టడము, టీవీ పెట్టి పెట్టడము, అలా అలవాటు చేస్తే మనం ఇప్పుడున్న సినారియోలో ఎప్పుడైనా సోషలైజ్ అది మనకు టైం లేక వాళ్ళు ఫాస్ట్‌గా తినాలని చెప్పి ఎర్లీగానే ఫోన్ పెట్టి పెట్టడము, ఇది చేయడము. దానివల్ల ఏమవుతదంటే అట్రిబ్యూట్ అంటే టీవీ పెడితే ఫుడ్ తినాలి, ఫోన్ పెడితే తినాలి. అది ఇస్తేనే తింటాను. అలా అలవాటు చేసుకోవడం వల్ల ఏమవుద్దంటే ఇనీషియల్‌గా తినేస్తున్నట్టే అనిపిస్తది. కానీ దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎయిదర్ ఇట్ విల్ లీడ్ టు ఒబెసిటీ లేకపోతే అసలు తినడం మానేస్తారు. బింజ్ ఈటింగ్ అంటారు. అంటే పెట్టుకొని ఏదో ఒకటి తింటా ఉండడము. లేకపోతే అది పెడితేనే తింటా అనడము. పాత కాలంలో అయితే అమ్మలు, అమ్మమ్మలు వీళ్ళందరూ బయట రోడ్డు మీద తిప్పుతా అంటే అది చూపిస్తా, ఇది చూపిస్తా, రాళ్ళు ఇసురుతా, మొక్కల దగ్గర తిప్పుతా అలా పెట్టేవాళ్ళు. కంపారిటివ్‌లీ అదే బెటర్. ఈ స్క్రీన్ టైము, ఫోన్ కన్నా చేయడం కన్నా. సో, ఎప్పుడు బేబీస్‌ని పాజిటివ్ వేలో ఎంకరేజ్ చేస్తా పెట్టాలి. అండ్ మదర్స్ బేబీకి టైం పెడుతున్నప్పుడు వేరే ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్టివ్‌గా ఉండాలి. అంతేగాని మేమిలా పెట్టేవాళ్ళం, మీరలా చేసేవాళ్ళు, ఇలా పెట్టాలి, ఇంతే పెట్టాలి. ఎవ్రి కిడ్ ఈస్ డిఫరెంట్. సో, ఆ ఫ్రీడమ్ ఉండాలి పేరెంట్స్‌కి ఎప్పుడైనా. అండ్ కొంచెం టాడ్లర్ ఏజ్ వచ్చేటప్పటికి ఫ్యామిలీతో కలిసి తినడం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఎంకరేజింగ్‌గా తింటారు. అంటే వాళ్ళకేదో సెపరేట్‌గా వాడికి అయిపోయాక మనం తిందాం అలా కాకుండా ఫ్యామిలీతో పాటు రెగ్యులర్ డిన్నర్ టైము, లంచ్ టైమ్ ఇట్లాంటివి ఎంకరేజ్ చేయాలి. అప్పుడు వాళ్ళకి ఆ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ కలుగుతది. డాక్టర్ గారు ఫ్యామిలీ ఫుడ్ అంటున్నారు. మనం తినే ఫుడ్ వాళ్ళకి పెట్టొచ్చా? మనం తినే ఒక కూరలు, మనం తినే రైస్, పెరుగు ఇవి కూడా పిల్లలకి పెట్టొచ్చా? ఏ వయసు నుంచి పెట్టొచ్చు?
అంటే ప్రెజెంట్ టాపిక్ మనం 6-1 ఇయర్ డిస్కస్ చేస్తాం కాబట్టి ఐడియల్‌గా అయితే అది కరెక్ట్ కాదు. ఆళ్ళకి ఇప్పుడు మనము అలవాటు చేస్తున్నాం కాబట్టి, నేను చెప్పేది కొంచెం టాడ్లర్ ఏజ్ గ్రూప్. కొంచెం పెద్ద అవుతున్నాక 1 ½ 2 ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి స్లోగా మనం అన్ని స్పైసెస్, కొంచెం సాల్ట్, షుగర్ ఇవి ఎంకరేజ్ చేస్తున్నప్పుడు రొటీన్‌గా మన హోమ్ ఫుడ్, కిచెన్ ఫుడ్‌కొచ్చేసేయాలి. అంటే మనతో పాటు పెడుతున్నా, వాళ్ళ సెపరేట్ ఫుడ్ పెడుతున్నా, బట్ దే షుడ్ గెట్ ఎంకరేజ్డ్ అంటే మనతో పాటు తినేతట్టు, మనతో మాట్లాడుకుంటా తినడము, మనం ఎలా తింటున్నాము, అట్లా అలవాటు చేయడానికి చెప్తున్నాను. ఇవాళ టాపిక్స్ 1 ఇయర్ దాకా అనుకుంటున్నాం కాబట్టి, ఈ ఏజ్ గ్రూప్‌లో కాదు, కొంచెం పెద్ద పిల్లల్లో టాడ్లర్ ఏజ్ గ్రూప్‌లో ఎంకరేజ్ చేయొచ్చు. ఓకే. సో, కోర్ మెసేజెస్ వచ్చి ఎప్పుడు ఫుడ్ హైజీనిక్‌గా ఉండాలి, ఫ్రెష్‌గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో, ప్రాపర్ కన్సిస్టెన్సీ ఉండాలి. స్మాల్ క్వాంటిటీస్‌తో ఎంకరేజ్ చేసుకుంటే, ఇంక్రీజ్ చేసుకుంటా ఎళ్ళాలి. ఈ 6 మంత్స్ టు ఏజ్ గ్రూప్‌లో సాల్ట్, షుగర్, హనీ, స్పైసెస్ అవేమి ఎంకరేజ్ చేయడం కాబట్టి బ్లాండ్ ఫుడ్డే ఉండాలి. అండ్ ఆఫ్టర్ ఫుడ్ అడిక్వేట్ ఫ్లూయిడ్ ఇంటేక్ కూడా ఎంకరేజ్ చేయాలి. అసలు సాల్ట్ వేయకూడదండి 1 ఇయర్ దాకా? వేయకూడదండి. వెయి వి షుడ్ అవాయిడ్ సాల్ట్ అండ్ స్పైసెస్ యాక్చువల్లీ. మరి మనం పెట్టే ఇడ్లీలో గాని, వీటిలో గాని లైట్‌గా సాల్ట్ ఉంటుంది కదా! పర్లేదా? అలా పిల్లలకి మనం ఇడ్లీ చేసి అవాయిడబుల్‌వి పెడుతున్నప్పుడు. వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే అదే వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే పర్లేదు. వాళ్ళ వరకు సెపరేట్‌గా వండుతాం కాబట్టి మాక్సిమం ఏమీ అలా ఉండకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే. ఎప్పుడన్నా ఒకసారి పొరపాటున కొంచెం మనం తినే ఫుడ్ తింటే పర్వాలేదా? కొంచెం ఇడ్లీ గాని, రైస్ గాని మనం తినేటట్టు? ఎప్పుడైనా ఒక్కసారి అవ్వడాలు ఏమీ కాదు. బట్ అంటే ఫ్రీక్వెంట్‌గా అలా పెట్టడం వల్ల దే గెట్ అడిక్టెడ్. అంటే అలా వాళ్ళకి నచ్చితే అదే దాన్ని డిమాండ్ చేసే ఛాన్స్ ఉంటది కాబట్టి, వన్సో ఎప్పుడో ఒకసారి అయ్యేదాని వల్ల ఇబ్బందేం లేదు. కానీ వీలైనంత వరకు మనకు తెలిసి చేయకుండా ఉంటే సరిపోతది. ఈ బిస్కెట్ సంగతి ఏంటంటే త్రిప్టన్ పెడితే మంచిదా? లేకపోతే ఏ బిస్కెట్ లేదు. పెడితే మంచిది 1 ఇయర్ లోపు? ఏ ఏ హోమ్ ఏ ఎప్పుడైనా గూడా ప్రాసెస్డ్ ఫుడ్ అదే అండి. ఎప్పుడైనా ఏ రకమైన ప్రాసెస్డ్ ఫుడ్ అది బిస్కెట్స్ అయినా ఏదైనా గూడా ప్రాసెస్డ్ ఫుడ్ అసలు ఎంకరేజ్ చేయగూడదు. ఎస్పెషల్లీ బిస్కెట్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. దానివల్ల ఎటువంటి యూజు లేదు. దానివల్ల ఎటువంటిదేమీ లేదు. అది జస్ట్ షుగర్స్, మైదా ఇట్లాంటివి ఎళ్ళిపోతారు కాబట్టి ఈవెన్ ఇఫ్ దే లేబుల్ ఇట్ యాస్ జస్ట్ ఎ ప్రోటీన్ బిస్కెట్ గూడా వాళ్ళకి బేబీస్‌కి అంత హై ప్రోటీన్ ఇవ్వాల్సిన అవసరం గాని, అంత స్పెసిఫిక్‌గా బిస్కెట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్ షుడ్ నాట్ బి గివెన్. అది అవాయిడ్ చేస్తేనే బెటర్. సో, త్రిప్టన్ బిస్కెట్ కూడా ఇవ్వద్దంటారు బేబీస్‌కి. ఇవ్వకూడదు. ఓకే. కంటిన్యూ. సో, ఏం పెట్టాలి? వాట్ ఫుడ్? ఇప్పుడంతా ఫుడ్ డిస్కషన్ చేద్దాము. ఎలాంటివి చేయాల్సిందని. సో, వాట్ ఈస్ ద ఐడియల్ కన్సిస్టెన్సీ ఉండాలి. జస్ట్ రైట్ అంటే నీళ్ళగా ఉండకూడదు. కొంచెం సాలిడ్‌గా ఉండి ఈజీగా డైజెస్ట్ అయ్యేటట్టు. అండ్ రొటీన్‌గా ఈజీగా అవైలబుల్ అయ్యే ఫుడ్. ఎక్స్‌పెన్సివ్ ఫుడ్స్ కాదు. అంటే ఇన్‌స్టాగ్రాము, బయట ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏదో కాస్ట్‌లీ ఫుడ్స్ పెడుతున్నానని కాకుండా అలా ఉండకూడదు. రొటీన్‌గా మనకి ఈజీగా దొరికేటట్టు ఉండాలి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్ బట్టి. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ఎప్పుడు దొరికే ఫుడ్స్ పెట్టాలి. అండ్ ఎప్పటికప్పుడు హోమ్ మేడ్‌లో ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసిన ఫుడ్డే పెట్టాలి. సో, సో, ఏమంటారంటే కాస్ట్‌లీ ఫ్రూట్స్ అని అవకాడో ఇవి దొరికినవి కాకుండా మన లోకల్‌గా ఏ ఫ్రూట్స్ దొరుకుతాయో, మనకి ఏది చీప్‌గా దొరుకుతాయో, చీప్ అంటే అన్‌హెల్తీ అని కాదు. మనకి లోకల్‌గా దొరికినవన్నీ మంచివంటారు. అవును. అవకాడో ఇలాంటి ఫుడ్స్ కూడా పెట్టాలి. కాకపోతే ఇట్ షుడ్ అంటే పద్దాక పెట్టొచ్చు. అదే తెచ్చి పెట్టి అదే హాబిట్‌గా చేసుకోకూడదు. మనకి అదే రొటీన్‌గా మంచిది దొరికే అనుకోవడానికి లేదు. అదే కాదు. అయి గూడా పెట్టొచ్చు. కానీ అవి పెడితేనే హెల్తీ అన్నట్టు కాదు. రొటీన్ మనం తినే ఫుడ్సే హెల్తీ ఫుడ్స్. ఓకే. ఓకే. మనం రెగ్యులర్ ఫుడ్స్‌లో హెల్తీ ఆప్షన్స్ ఎతుక్కోవాలి. ఉన్న దాంట్లో చీపర్ ఆప్షన్స్ ఎతుక్కోవడం కూడా మంచిది. మంచిదే. ఓకే. సో, సో, హార్లిక్స్ బిస్కెట్స్ పెట్టొచ్చా అని అడుగుతున్నారు. సో, హార్లిక్స్ బిస్కెట్స్ కూడా పెట్టకూడదండి. ఎనీ బిస్కెట్ పెట్టకూడదు. ఘీ అండ్ ఇడ్లీ గురించి చెప్తారు. ఇట్ విల్ బి కమింగ్ షార్ట్‌లీ. కంటిన్యూ డాక్టర్ గారు. ఓకే. ఇప్పుడు రోల్ ఆఫ్ కమర్షియల్ కమర్షియల్ ఫుడ్స్ ఫుడ్స్. గురించి మాట్లాడదాం. కమర్షియల్ ఫుడ్స్ అంటే మనం రొటీన్‌గా మన ఈజీగా దొరికేవి. అంటే ఒక కంపెనీ బ్రాండ్ లేబుల్ చేయడానికని కాదు. రొటీన్‌గా దొరికే ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఏవైనా రెడీ టు ఫుడ్. ఇలాంటివి ఈజీలీ అవైలబుల్ కానీ ఇవి మన హోమ్ ఫుడ్‌కి సూటబుల్ దానికి రీప్లేస్‌మెంట్ కాదు. అలాంటివి ఎప్పుడు పెట్టాలి అంటే ఇన్ కేస్ మనం ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నాము. మన చేతుల్లో ఏమీ లేవు.
ఈజీగా ప్రిపేర్ అవ్వాలి. లేపోతే మనకు తెలియని ప్లేస్‌కెళ్ళాము. అక్కడ బయట ఫుడ్ ఏది దొరకలేదు. ట్రావెల్ చేసాము. పిల్లలు తీసుకొని ఎళ్ళాము. అలాంటప్పుడు ఒక సైడ్ ఆల్టర్‌నేటివ్‌గా ఉండేదే తప్ప, వీలైనంత వరకు హోమ్ ఫుడ్సే ఎంకరేజ్ చేయండి. అలా కాదండి ఇప్పుడు పెట్టకూడదా? చిన్నప్పుడు మనం పెట్టారు గదా! అని పెట్టొచ్చు కాదంట్ల. వాటిల్లో గూడా హెల్తీ అవి గూడా హెల్తీయే. కానీ ఎప్పుడైనా హోమ్‌లో తయారు చేసుకున్నది ఫ్రెష్ ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకునే దానికి సూటబుల్ దానంత క్వాలిటీ ఉండదు కాబట్టి, ఆ కమర్షియల్ ఫుడ్స్‌ని అవాయిడ్ చేస్తే బెటర్. ఆప్షన్ లేదు మనకు అవసరం ఉంది. ఇంకా వేరే ఆప్షన్ లేదు. బయట ఫుడ్డు బయట తయారు చేసినయి మనకు తెలియని దాని బదులు దీన్నే రీప్లేస్ చేసుకోవచ్చు. సో, ఏం అవాయిడ్ చేయాలి? ఔట్‌సైడ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, జంక్ ఫుడ్స్, షుగర్, సాల్ట్ ఎక్కువున్నవి అండ్ బాటిల్ ఫీడింగ్ గురించి వీలైనంత వరకు బాటిల్ ఫీడింగ్, సకింగ్ అలవాటు మానిపిచ్చేస్తే, చూయింగ్ అది ఎంకరేజ్ చేస్తే ద ఎర్లీ ద బెటర్ అనమాట. సో, ఇందాక చెప్పినట్టు టీవీ, ఫోను డిస్ట్రాక్ట్ చేసి గాని, పిల్లోడికి ఓవర్ ఫీడింగ్ అంటే తెలియకుండా వాడు వద్దు అంటున్నప్పుడు గూడా ఇంకా ఏదో డైట్ చేసి ఇంకా ఎక్కువ ఎక్కువ పెట్టేద్దాం అనడం గాని అండ్ మెయిన్ ఈ ఏజ్ గ్రూప్‌లో ప్రాబ్లమ్ వచ్చేదల్లా చోకింగ్. సో, హార్డ్ ఫుడ్స్ స్వాలో చేసేవి ఇబ్బంది ఉండేవన్నీ ఆపాలి. సో, ఏం అవాయిడ్ చేయాలి? హోల్ నట్స్ ఏవైనా నట్స్ వాటెవర్ ఇట్ ఈస్ విచ్ ఈస్ నాట్ స్మాషబుల్ ఆర్ విచ్ కెనాట్ బి గివెన్ డైరెక్ట్‌లీ అవన్నీ అవాయిడ్ చేయాలి. హనీ డెఫినిట్‌గా అవాయిడ్ చేయాలి 1 ఇయర్ దాకా. అండ్ రా ఎగ్స్ గాని, కుక్ సరిగ్గా చేయనియి గాని, కంటామినేటెడ్ ఎగ్స్ గాని, డీకంటామినేటెడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. సో, ఏమేం వాడాలి? ఎప్పుడు ఏం ఫుడ్స్ వాడాలి కాంప్లిమెంటరీ ఫీడింగ్‌కి? సో, ఎప్పుడైనా కాంబినేషన్ ఉండాలండి. ఒకటే రకం ఫుడ్ పెట్టకూడదు. మనం ఇంట్లో రొటీన్‌గా చేసుకునే కిచిడి, ఇడ్లీ, దోస, నార్త్ సైడ్ ధోక్లా, రాగి, చపాతీ ఏవైతే ఉన్నాయో ఇవి రొటీన్‌గా ఫుడ్స్ మనం ఏవి ప్రిపేర్ చేస్తాం అదే చూడాలి. అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎప్పుడు కాంబినేషన్ ఉండాలి. రొటీన్ ఫుడ్స్ అన్నీ వాళ్ళ ఏ ఏరియాలో ఎప్పుడు దొరికే ఫ్రూట్స్ బట్టి రెగ్యులర్ ఫుడ్స్. మనకైతే ఇక్కడ దొరికేవి యాపిల్, అరటిపండు, పపాయ, సపోటా. సో, ఇలాంటివి యూజువల్‌గా ఇనీషియల్‌గా స్టార్ట్ చేసి తర్వాత రెగ్యులర్ ఔట్ ఆఫ్ ద వే అంటే బయట వేరే ఫ్రూట్స్‌కెళ్తాము. సో, ఈ నట్స్ ఇలాంటివి మాత్రం ఇనీషియల్‌గా అవాయిడ్ చేస్తే బెటర్. సో, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? ఎప్పుడు హ్యాండ్ వాష్ చేసి ఫ్రెష్ ఫుడ్ ప్రిపేరాలి. ఫుడ్ ఎప్పుడు స్టోర్ చేయాల్సింది గానీ, మళ్ళీ ఫ్రీజ్ చేసి మళ్ళీ రీహీట్ చేయడం గానీ చిన్న పిల్లల్లో చేయకూడదు. అండ్ వాళ్ళు వాడే క్లీన్ స్పూన్స్ కానీ, కప్స్ కానీ, బౌల్స్ కానీ చాలా జాగ్రత్తగా వాష్ చేయాలి. అండ్ ఎవ్వరు ఈ ఫీడింగ్ బాటిల్ నిప్పుల్ని గానీ, ఇట్లాంటివి గానీ ఎప్పుడు హ్యాండ్‌తో డైరెక్ట్‌గా బేర్ హ్యాండ్స్‌తో ముట్టుకోకూడదు. ఫ్రూట్ నిబ్లర్స్, ఫీడింగ్ బాటిల్ త్వరగా అసలు అది వాడకపోతే బెటర్. అలవాటైతే గనక వీలైనంతగా త్వరగా మానిపిచ్చేయాలి. సో, ఇప్పుడు మనము సిక్స్త్ మంత్‌కి ఏం ఫుడ్, ఎయిత్ మంత్‌కి ఏం ఫుడ్. సో, ఫింగర్ ఫుడ్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఎలా ఫుడ్స్ మార్చుకోవాలన్నది చూద్దాము. సో, ఈ క్వెషన్స్ వస్తున్నాయండి. యాడింగ్ డ్రై ఫ్రూట్స్. నేను అడుగుతాను. సార్ డ్రై మీరు ఫ్రూట్స్ 1 ఇయర్ అడిగినప్పుడు లోపు పెట్టొచ్చా? డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ నట్స్ అంటే 1 ఇయర్ లోపు పెట్టొచ్చా? డైరెక్ట్‌గా ఫ్రూట్ అంటే లైక్ ఏదైనా ఇట్ కెన్ బి స్మాష్డ్ ఆర్ పౌడర్ చేసి ఏదైనా టాప్ ఆఫ్ ఫుడ్స్‌లో యాడ్ చేసుకొని పెట్టడం గానీ, డైరెక్ట్‌గా అది పెట్టడం అనేది లేదు. అండ్ ఇనీషియల్లీ 6, 7 మంత్స్‌కి అండ్ టూ ఎర్లీ టు ఇంట్రొడ్యూస్ అనమాట. కొంచెం ఎయిత్ మంత్, నైన్త్ మంత్ ఆ టైంకొచ్చాక ఏదైనా పౌడర్ సో, లాగా బర్త్‌డే చేసుకొని దగ్గర దాకా వచ్చే కొద్దీ బెటర్. ఆ! సో, క్లోజర్ టు లేట్‌గా ద స్టార్ట్ బర్త్‌డే బెటర్. ఆ! అది గూడా స్మాష్ చేసి లేదా పౌడర్ చేసి ఏదైనా చోక్ అవ్వకుండా పెట్టేటట్టు పెట్టాలి. ఓకే. ఓకే. సో, నేను సో, అడుగుతాను మీరు 6 మంత్స్ కంటిన్యూ 6 మంత్స్ అప్పుడు ఎప్పుడైనా ప్యూరిడ్ ఫుడ్, ప్యూరీస్ కానీ, మ్యాష్డ్ గానీ, కొంచెం సెమీ సాలిడ్స్ ఫుడ్ పెట్టాలి. అండ్ 8 మంత్స్‌కి కొంచెం వాళ్ళు ఫింగర్స్ పట్టుకొని తీసుకుంటారు కాబట్టి, ఫింగర్ ఫుడ్స్ కొంచెం ఎంకరేజ్ చేయొచ్చు. 1 ఇయర్‌కి వచ్చేటప్పటికి ఇందాక మన డిస్కషన్ అయినట్టు ఫ్యామిలీ ఫుడ్స్ ఎంకరేజ్ చేయాలి. సో, ఇది ఏం ఫుడ్స్ ఎంకరేజ్ చేయాలని. సో, సో, ఈ నెయ్యి పెట్టొచ్చా? ఆ! చాలా మందిలో ఉండే డౌట్. ఏ వయసు నుంచి స్టార్ట్ చేయాలి? నెయ్యి ఎలా వేయాలి? అదే అండి. ఎప్పుడైనా ఈ ఘీ గాని, నెయ్యి, బటర్ గాని ఏదైనా మనం ఫార్టిఫికేషన్‌కేస్తున్నాం. అంటే ఫుడ్‌లో న్యూట్రిటివ్ వాల్యూని ఇంకొంచెం పెంచడానికేస్తున్నాం. సో, దానికి ఐడియల్‌గా అయితే కొంచెం లేట్‌గా స్టార్ట్ చేస్తేనే బెటరు. కాపోతే వాళ్ళకి థిక్‌నెస్ కోసం అంటే కొంచెం గుజ్జులాగా అయ్యి థిక్‌గా అవ్వడానికి సో, యాడ్ చేసుకోవడంలో తప్పేం లేదు. సో, పెరుగు ఏ వయసు నుంచి స్టార్ట్ చేయొచ్చండి?
ప్రోబయోటిక్సే పెరుగు కాబట్టి మంచిదా? ప్రోబయోటిక్ ఇలాంటిది బయటది కాబట్టి డిపెండింగ్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద చైల్డ్. అంటే బేబీకి ఏ ప్రాబ్లమ్స్ వేరే ఏమీ లేవు. అంటే వేరే అలర్జీస్ కానీ లే లాక్టోజ్ ఇంటాలరెన్స్‌లు కానీ బయటవేవి వేరే మెడికల్ కండిషన్స్ ఏమి అంతా బానే ఉన్నాయన్నప్పుడు యూజువల్‌గా 8థ్, 9థ్ మంత్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఓకే. ఈ పెరుగు పెడితే జలుబు చేయడం గాని, నెయ్యి వేస్తే జలుబు చేయడం గాని ఏమైనా ఉంటుందా? అవన్నీ జస్ట్ అపోహలండి. అసలు ఫుడ్‌కి, దీనికి సంబంధం లేదు. సో, ఫుడ్ అంటే ఈ నెయ్యి పెట్టడం వల్ల దగ్గొస్తుంది, నెయ్యి వల్ల నిమ్ము చేరింది. ఈ రొటీన్ పెద్దోళ్ళలో చెప్పే మాటలు. అంటే పెరుగు పెట్టడం వల్ల తుమ్ములొస్తున్నాయి, ఇది వస్తుందని. అసలు అలాంటివి ఏమైనా స్పెసిఫిక్ అలర్జీస్‌గా ఉండి కొంతమందికి ఏదైనా పడకపోతే తప్ప, దానికి దీనికి అసలు ఎటువంటి రిలేషన్ లేదు. ఇవి ఫుడ్స్ అనేవి జస్ట్ వాళ్ళ న్యూట్రిటివ్ వాల్యూ పెంచడానికే తప్ప, దానికి అసలు రిలేషన్ లేదు. ఎటువంటి రిలేషన్ లేదు. అంటే ఫ్రిడ్జ్‌లోంచి స్టోర్ చేసినవి ఫ్రిడ్జ్‌లో పెట్టి పెరుగు ఎప్పుడెలా అవుతదంటే, మనం తోడేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి అది బయటికి తీసి చల్లదనం పోయిందని అలా వాడుతుంటాం. అలాంటి ఆటిల వల్ల ఏదైనా చల్లదనం వల్ల రావచ్చేమో గానీ, బయట తోడేసుకొని పిల్లల్లో ఫ్రెష్‌గా పెట్టే పెరుగు వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే. థాంక్ యూ. నెక్స్ట్. సో, సో, ఫ్రూట్స్, వెజిటబుల్స్, వెజిటబుల్స్ ఫ్రూట్స్. అన్నీ రొటీన్‌గా అన్నీ అలవాటు చేయాలి. మన సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి ఎప్పుడైనా. సీజన్‌లో దొరికే ఫ్రెష్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ ఇలాంటివి పెట్టాలి. సో, జ్యూసెస్ ఇలాంటివి ఇవ్వచ్చా లేదా? లేపోతే ఫ్రూట్ మనకి జ్యూస్‌లు ఇవ్వచ్చా? ఫ్రూట్స్ పెడితే బెటరా? ఎప్పుడైనా ఫ్రూట్స్ చేయగలిగి అంటే చోక్ అవ్వకుండా ఫ్రూట్స్ చేయగలిగింది ఎప్పుడైనా ఫైబర్‌తో ఎళ్తది కాబట్టి ఫ్రూట్స్‌లా పెట్టడమే బెటర్. ఎదర్ ప్యూరీస్ లాగా పెట్టడం. జ్యూస్ చేసి బాగా లిక్విఫై చేసి ఇవ్వడం వల్ల ఫైబర్ ఎళ్ళదు. దట్ డజంట్ హావ్ ఎనీ అడ్వాంటేజ్. అంటే ఆ టైంలో కడుపు నిండుతది గానీ డైజెషన్ కానీ ఫైబర్ కంటెంట్ ఎళ్ళదు కాబట్టి ఎప్పుడైనా జ్యూసెస్ కన్నా ఎదర్ ప్యూరీ ఆర్ ఫ్రూట్‌గా ఇవ్వడమే బెటర్. ఓకే. సో, సిట్రస్ ఫ్రూట్స్ పెట్టొచ్చా అని అడుగుతున్నారు. సిట్రస్ ఫ్రూట్స్ ఎప్పటి నుంచి పెట్టొచ్చు? ఈ కివి, డ్రాగన్ ఫ్రూట్, మ్యాంగో, చిక్కు వీటిలో ఏది బెటర్? సో, ఏ ఫ్రూట్‌కి ఒకదాని మీద ఒకటి అడ్వాంటేజ్ అయితే లేదండి. సీజనల్ ఫ్రూట్స్ అన్నీ ఎప్పుడు ఏ సీజన్‌లో దొరికితే అప్పుడు స్టార్ట్ చేయొచ్చు. ఇదే మంచిదా, ఇదే చెడ్డదా అని ఏం కాదు. సిట్రస్ ఫ్రూట్స్ ఎక్స్‌ట్రీమ్ బాగా కోల్డ్ ఇలా ఉన్నప్పుడు యూజువల్‌గా నేను అవాయిడ్ చేయమని చెప్తాను. బట్ దానికి కూడా అట్లేం లేదు. కొంతమందికి అలర్జీస్ ఉంటాయని చెప్పి అంతే తప్ప. అదర్‌వైస్ దట్ డజంట్ హాస్ ఎనీ డైరెక్ట్ రిలేషన్‌షిప్ విత్ కోల్డ్ ఆర్ కాఫ్. పిల్లలకి ఇవన్నీ ఎర్లీగానే ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఏవైనా ఫ్రెష్ ఫ్రూట్స్ ఉండాలి. రిఫ్రిజిరేటెడ్ వన్స్ ఉండకూడదు. ఎవ్రీ ఫుడ్ హాస్ గాట్ ఈక్వల్ ఇంపార్టెన్స్. ఎగ్ ఏ వయసులో స్టార్ట్ చేయొచ్చు డాక్టర్ గారు? ఎగ్ ఇప్పుడైతే ఎర్లీగానే స్టార్ట్ చేసేయమని చెప్తారు. కానీ నా సజెషన్ రికమెండేషన్ అయితే 8థ్ మంత్ నుంచి తర్వాత నుంచి చెప్తాను. ఎందుకంటే 7థ్ మంత్, 6థ్ మంత్‌లో ఒక్కొక్కసారి రా‌గా పెట్టడము, అరగకపోవడము, లేకపోతే వాళ్ళు అంత అంత ఇష్టంగా రిజెక్ట్ చేస్తారు కాబట్టి 8థ్, 9థ్ మంత్ నుంచి అయితే సేఫ్‌గా అన్ని పెట్టొచ్చని చెప్తాను. ఎగ్ యెల్లో పెట్టడం బెస్టా అండి? ఫస్ట్ వైట్ పెట్టాలా? ఏది ఈక్వల్ దానికేమి అట్లా స్పెసిఫిక్ రూల్ ఏం లేదండి. దీనికి ఇదే పెట్టాలి, ఇలా చేయాలని. ఎవ్రీథింగ్ హాస్ గాట్ ఈక్వల్ ఇంపార్టెన్స్. పాతకాలంలో అయితే లోపలిది అరగదు. అది లోపలిది సరిగ్గా బాయిల్ అవ్వదు. లేకపోతే ఇలా పెట్టొచ్చని కానీ ఈక్వల్ ఇంపార్టెన్స్. ఎగ్ వైట్‌తో స్టార్ట్ చేసి గ్రాడ్యుయల్‌గా అది కూడా ఇంట్రొడ్యూస్ చేసేయాలి. ఓకే. మరి చికెన్, మటన్ సంగతేంటి? ఇది ఎప్పటి నుంచి పెట్టొచ్చు? సో, చికెన్ అన్నా, మటన్ అన్నా యూజువల్‌గా మై సజెషన్ ఈస్ లైక్ వన్స్ వి ఇంట్రొడ్యూస్ ఎగ్ ఇవి అలవాటవుతా బేబీ బానే అలవాటవుతుంది, తింటుంది అన్నప్పుడు సో, గ్రాడ్యుయల్‌గా అది కూడా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. కానీ 1 ఇయర్ ఫస్ట్ బర్త్‌డే దాకా కొంచెం వెయిట్ చేయొచ్చు. ఎందుకు చెప్తామంటే, అంటే ద వే దే ఈట్ అంటే మనకి కుక్ చేసి పెట్టడం అంత ఈజీగా రాదు. మనం చికెన్, మటన్ ఎట్లా తింటాం రొటీన్‌గా ఇంట్లో తినేసేటట్టు వాళ్ళకి పెడితే, వాళ్ళకి డైజెస్ట్ అవ్వదన్న ఉద్దేశంతో చెప్తాం గానీ, ఏదైనా కొంచెం సూప్ లాగా కానీ ఇట్లాంటివి ఎంకరేజ్ చేయొచ్చు. బట్ కొంచెం గ్రాడ్యుయల్‌గా పోస్ట్‌పోన్ చేసి 1 ఇయర్ దాకా అయితే బెటర్. మజిల్ పీసెస్ పెడితే బెటరా? లివర్ పీసెస్ పెడితే బెటరా? బోత్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అండి. 2 పెట్టొచ్చు. ఓకే. ఫిష్ డాక్టర్ గారు ఫిష్ ఎప్పటి నుంచి పెట్టొచ్చు? ఫిష్ మీద చాలా ఇట్లా అంటే కాంట్రా ఇండికేషన్స్ కొంతమందికున్నాయి. రొటీన్‌గా ఎప్పుడు చూస్తాము ఏంటంటే, రొటీన్ ప్రాక్టీస్‌లో ఫిష్ ఎర్లీగా ఇంట్రొడ్యూస్ చేసిన ఆళ్ళకి కొంత అంటే సరిగ్గా కుక్ చేయకపోవడమో, లేకపోతే ఆ ఫిష్ రకమో వల్ల చాలా మందికి సివియర్ గ్యాస్ట్రైటిస్‌తో ప్రెజెంట్ అవుతారు.
సో ఫిష్ కొంచెం స్లోగా ఇంట్రడ్యూస్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఆ గ్యాస్ట్రైటిస్ కాంపోనెంట్ ఫిష్‌కి ఎప్పుడు ఎక్కువ ఉంటది. అది బికాస్ ఆఫ్ కుకింగ్ అవ్వచ్చు, లేకపోతే దాంట్లో పెట్టే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా! ఆ థార్న్స్, ముల్లులు అవి పెట్టకపోవడం, అండర్ కుక్ చేయడం, లేదా ఓవర్ కుక్ చేయడం. సో ఎప్పుడు ఫిష్ కొంచెం డిలే చేసి కొంచెం 1½ ఇయర్, 1 ఇయర్ దాటాక స్టార్ట్ చేయడమే బెటర్. ఓకే. సో మనకి ఫిష్‌తో ప్రాబ్లమ్ కంటే దాన్ని కుక్ చేసే విధానంతోనే మనకి డౌట్ ఇప్పుడు. కరెక్ట్. ఒకసారి మనం దాని పులుసుల్లో వల్ల. వేసే కారాల వల్ల, దాంట్లో వేసే పులుసు ఆ! వల్ల, లేకపోతే ముళ్ళు అబ్ ఒక్కోసారి సరిగ్గా చూసుకోకపోవడం వల్ల ఆ! సో చిన్న ఫిష్ వల్ల పిల్లలు ఎక్కువ సార్లు ఇబ్బంది పడడం మనం చూస్తున్నాం. సో అది అంతవరకు దాన్ని కొంచెం పోస్ట్‌పోన్ చేయడం బెటర్. కానీ కొంతమందికి ఈ కోస్టల్ ఏరియాస్‌లో వీళ్ళకి ఎక్కువ అవే దొరుకుతాయి కాబట్టి ఇంట్రొడ్యూస్ చేసి పెడతారు గానీ, ద వే ఆఫ్ అంటే వాళ్ళకి కుక్ చేసి సర్వ్ చేసే విధానంలోనే డిఫరెన్స్ ఉంటది. ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు బయట మిల్క్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? అసలు ఏది ఇంపార్టెన్స్ ఏది అన్నది. సో సో దీంట్లో ప్యాకెట్ మిల్కా, బఫెలో మిల్కా, కౌ మిల్కా ఏది ఇస్తే బెటర్? అసలు ఎప్పటి నుంచి ఇస్తే బెటర్ బయట మిల్క్? ఎప్పుడైనా అండి బయట మిల్క్ ఐడియల్‌గా అయితే ఆఫ్టర్ 1 ఇయరే. లెస్ థాన్ 1 ఇయర్ అసలు నేను సజెస్ట్ చేయను. అండ్ ప్యాకెట్ మిల్కా, బఫెలో మిల్కా, కౌ మిల్కా అంటే మాత్రం ఏదైనా పర్లేదు. అండ్ డిపెండింగ్ ఆన్ వాట్ యూ గెట్. అంటే ఆ ఏరియాలో మీకు రొటీన్‌గా ఏది బయటకెళ్ళి అనవసరంగా అంటే ఎక్స్‌ట్రా పెట్టకుండా లేకపోతే ఈజీగా దొరికేది ఏదైనా స్టార్ట్ చేయాలి. ఒకదాని మీద ఒకటి అడ్వాంటేజ్ అంటే స్లైట్ డిఫరెన్స్ ఉంటదంతే. వాళ్ళ ఏరియా రీజినల్‌లో దొరికే ఆటిల్ని పెట్టి కంటిన్యూ చేయాలి. అండ్ ఏదైనా ఒకదానికి స్టిక్ ఆన్ చేయాలి. ప్లేస్ బట్టి మిల్క్ చేంజ్ చేయకూడదు. అండ్ ఐడియల్‌గా అయితే ఆఫ్టర్ 1 ఇయర్ గ్లాస్‌తో స్మాల్ గ్లాసెస్‌తో ఇంట్రొడ్యూస్ చేసి నెమ్మదిగా ఇంక్రీజ్ చేస్తే బెటర్. అండ్ పర్ డే మాక్సిమం 200 ఎంఎల్ మిల్చి ఇవ్వకూడదు. ఓకే. సో మిల్క్ ఎలాంటిది ఇవ్వాలో చెప్పారు, ఎంత ఇవ్వాలో చెప్పారు, గ్లాస్‌తో ఇవ్వాలని చెప్పారు. చాలా ఇంపార్టెంట్. బాటిల్‌తో ఎంకరేజ్ చేయొద్దని చెప్తున్నారు. థాంక్ యూ. సో మరి పెరుగు గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మరి మజ్జిగ సంగతి ఏంటి? మజ్జిగ ఎప్పటి నుంచి ఇవ్వచ్చు? ఎలా ఇవ్వాలి? మజ్జిగలో ఉప్పేయచ్చా? అహా! ఉప్పు అనేది మనం ఎంకరేజ్ చేయమండి. మజ్జిగ ఈస్ జస్ట్ అంటే లైక్ హైడ్రేషన్ కోసం ఎక్స్‌ట్రా యాడ్ చేసే ఒక ఫ్లూయిడ్ లాంటిది అంతే. దానివల్ల న్యూట్రిషనల్‌గా ఇంపార్టెన్స్ లేదు. జస్ట్ ఒక డీహైడ్రేషన్ ఫ్లూయిడ్‌గా మధ్యలో ఒకటి అలవాటు చేయడానికి సీజనల్ బట్టి అంతే. మరి పన్నీర్ పెట్టచ్చా అండి? ఇప్పుడు వెజిటేరియన్స్ ఉంటారు కదా! వాళ్ళు నాన్ వెజ్ తినరు కదా! సో వాళ్ళకి ప్రోటీన్ సోర్స్ కోసం పన్నీర్ పెట్టాలంటే ఏ వయసు నుంచి పెట్టొచ్చు? పన్నీర్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆప్షన్ అండి. చాలా మంది నార్త్ సైడ్ మనకంటే ఇక్కడ ఎక్కువగా పెద్ద ప్రిఫర్ చేయం గానీ, పన్నీర్ ఈస్ ఎ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ కిడ్స్. యూజువల్‌గా 8, 9థ్ మంత్ నుంచే అలవాటు చేయొచ్చు. కాకపోతే స్మాల్ క్వాంటిటీసే అది కూడా ఎంకరేజ్ చేయాలి. అందరికి ఫాస్ట్‌గా దే కెన్ అంటే దే ఆర్ మోర్ అలర్జిక్ ఫినామినన్ కదా! ఫిష్, పన్నీర్ ఇవన్నీ అలర్జీస్ కాజ్ చేస్తాయి అనే ఛాన్స్ వల్ల అందుకని అంటాం. బట్ పన్నీర్ ఈస్ ఎ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ దిస్ న్యూట్రిషన్. 8థ్ మంత్, 9థ్ మంత్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో ఎవరైతే నాన్ వెజ్ తినరో వాళ్ళకి 8 అండ్ 9 మంత్స్ నుంచి పన్నీర్ స్టార్ట్ చేసుకోవడం మంచి ఆప్షన్ అంటారు. అవును. సో ఈ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం. సో ఫుడ్ ఎప్పుడు పెట్టాలి? స్టార్ట్ చేసినప్పుడు మార్నింగ్ టైమ్ పెట్టాలా? నైట్ టైమ్ పెట్టాలా? ఫుడ్‌కి ఎంత గ్యాప్ ఉండాలి? ఏ వయసులో ఎన్ని సార్లు ఫుడ్ పెట్టాలి? ఇట్లాంటి డౌట్స్ అన్ని కవర్ చేస్తారా ఒకసారి? ఓకే. ఇది ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది. సో, ఇప్పుడు ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుకుందాం. ఈ స్లైడ్ నేను అంటే రాంగ్‌గా ఎళ్తదేమో అని ఎక్కువ సేపు దీని మీద ఫోకస్ చేయట్లేదు. ఈ స్లైడ్‌లో పెట్టినట్టు ప్రతి కిడ్ ఇన్ని సార్లు తినాలి అని చెప్పి ఆ అపోహలో మాత్రం ఉండొద్దు. ఇది జస్ట్ ఓవరాల్‌గా ఒక ఐడియా కోసం చెప్తున్నానంతే. యూజువల్‌గా బ్రెస్ట్ ఫీడ్ కూడా డిమాండ్ ఫీడే ఉంటది. అలా టైమ్స్ బట్టి ఇంతదని ఏముండదు. 6 మంత్స్ తర్వాత స్టార్ట్ చేసే వాళ్ళకి స్లోగా స్టార్ట్ చేస్తాం కాబట్టి స్మాల్ ఫీడ్స్, ఫ్రీక్వెంట్ ఫీడ్స్ స్టార్ట్ చేస్తా ఉంటాము. సో, వాళ్ళు ఆ ఏజ్‌లో స్మాల్ క్వాంటిటీస్ ఫ్రీక్వెంట్‌గా 7, 8 టైమ్స్ తింటారని. కానీ ఐడియల్‌గా అయితే మార్నింగ్ ఫస్ట్ లేచిన తర్వాత ఫుడ్ స్టార్ట్ చేసి ఫ్రెష్‌గా ఉన్నప్పుడు, బేబీ యాక్టివ్‌గా ఉన్నప్పుడు స్టార్ట్ చేసి, వాళ్ళు తిన్నంత తిని ఎంకరేజ్‌మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్‌ట్రాగా మదర్ ఫీడ్ గాని, ఫార్ములా ఫీడ్ గాని ఇవ్వాలి. అలా ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫీడ్స్ అంటే ఫ్రీక్వెంట్‌గా తినే ఫీడ్స్ స్లోగా తగ్గించుకుంటా ఒకటే టైంలో హెవీ మీల్‌గా తింటారు. ఫస్ట్‌లో చిన్న పిల్లలు తిన్నట్టు ఫ్రీక్వెంట్‌గా పెద్ద టాడ్లర్ ఏజ్‌కొచ్చేటప్పటికి ఫ్రీక్వెంట్‌గా తినరు. వాళ్ళు రెగ్యులర్‌గా మనలాగే అన్ని రెగ్యులర్ ఫీడ్స్‌కొచ్చేసేటట్టు అలా ప్లాన్ చేసుకుంటా ఉండాలి. ఈ ఏజ్‌కి ఇలానే తినాలి, ఇంతే తినాలి అది ఎవ్రి కిడ్ ఈస్ డిఫరెంట్ అండి. సో, మామూలుగా మన రొటీన్ రెగ్యులర్ ఫీడ్స్ వచ్చేటట్టు మనం
నెమ్మదిగా ఎక్కువ తిన్న స్పిల్ కూడా నెమ్మదిగా స్లోగా తెచ్చుకుంటా మన పొద్దున్న బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇట్లా తీసుకుంటా మధ్యలో స్నాక్ టైం, స్మాల్ స్నాక్స్ టైంకి ఎంకరేజ్ చేసేటట్టు చూడాలి. సో చిన్న పిల్లలకి లిటిల్ కెపాసిటీ ఉంటది కాబట్టి కొంచెం స్మాల్ ఫీడ్స్ ఫ్రీక్వెంట్‌గా ఇవ్వాలి. సో 6-8 మంత్స్ పిల్లలకి ఎప్పుడైనా కాంప్లిమెంటరీ ఫీడ్ స్టార్ట్ చేసేటప్పుడు స్పూన్‌తోనే అలవాటు చేస్తాము. పర్ సెషన్ 2-3 టేబుల్ స్పూన్స్ అలవాటు చేసుకుంటా నెమ్మదిగా క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. సైమల్టేనియస్‌గా ఫీడింగ్ కూడా కంటిన్యూ చేయాలి. సో ఎప్పుడైనా రైట్ టెక్స్చర్ అంటే స్టార్ట్ విత్ ప్యూరీ ఫుడ్స్, నెక్స్ట్ ఏవైనా ప్యూరీస్ అలవాటు చేసుకుంటా తర్వాత నెమ్మదిగా ఫోర్టిఫికేషన్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో 7th మంత్, 8th మంత్ వచ్చేటప్పటికి ఈ ప్యూరీస్ నుంచి కొంచెం స్మాష్డ్ ఫుడ్స్ ఇంకా మార్చుకుంటా ఇవి స్టార్ట్ చేస్తూ ఉండాలి. సో కన్సిస్టెన్సీ, ఫ్రీక్వెన్సీ 2 బై ఏజ్ స్మాల్ క్వాంటిటీస్ నుంచి క్వాంటిటీ పెంచుకుంటా ఫ్రీక్వెన్సీ తగ్గించుకుంటా రావాలి. సో ఈ స్లైడ్ బట్టి తెలుస్తుంది 6 మంత్స్ అప్పుడు ఒక మీల్ ఆర్ ఫ్రీక్వెన్సీ ఫీడ్స్ నెమ్మదిగా అలవాటు చేస్తున్నప్పుడు 2 ఫీడ్స్కి పెంచుకుంటూ వెళ్తాము ఫ్రీక్వెన్సీ. 9-10 మంత్స్ అప్పుడు మళ్ళీ 3 ఫీడ్స్ అలా ఫీడ్స్ ఇస్తూ ఉంటాము. 12 మంత్స్ అప్పుడు వాళ్ళ యాక్టివిటీ ఇది పెడుతుంది కాబట్టి మళ్ళీ పెంచుతాము. బట్ ఆఫ్టర్ టాడ్లర్ ఏజ్కి వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇవే ఈ రొటీన్ మన ఫ్యామిలీ ఫుడ్ ఆ టైంలట్టు మనం ఎట్లా తింటామో అట్లా చేయాలి. వీళ్ళకి రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఎందుకంటే వాళ్ళ క్యాలరీ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దే కీప్ ఆన్ ప్లేయింగ్, దే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు కాబట్టి క్యాలరీస్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు స్టేజ్ 1లో స్మూత్ ప్యూరీస్ ఏం పెట్టాలనేది ఎగ్జాంపుల్ యాపిల్ కానీ, పంప్కిన్ కానీ, స్వీట్ పొటాటో కానీ, పియర్ కానీ, బనానా కానీ. సో ఫస్ట్ ఇప్పుడు వాళ్ళకి స్వాలోయింగ్ నేర్పిస్తున్నాం అంతే. నెక్స్ట్ 6-7 మంత్స్ అప్పుడు కొంచెం థిక్ అంటే పోరిడ్జెస్, సీరియల్స్ ఇలా కొంచెం థిక్గా పెడతా ఉంటాం. వీళ్ళు ఈ టైంలో కొంచెం ఫుడ్ని స్వాలో చేస్తా అటు ఇటు తోస్తూ ఉంటారు. సో 7-8 మంత్స్ వచ్చేటప్పటికి కొంచెం స్మాల్ లంప్స్ లాగా అంటే కొంచెం ముద్దలుగా కిచిడి, మ్యాష్డ్ బనానా, గోరు ముద్దల్లాగా ఇట్లాంటివి వాళ్ళకి రోలింగ్ మూమెంట్స్ ఇంకొంచెం ఎక్కువ వస్తాయి. ఆ టైంలో తోసేస్తారు, ఇష్టంగా తింటారు. ఆ టైంలో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఇంకా చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ 8-10 మంత్స్ అప్పుడు కూడా అంతే ఫింగర్ ఫుడ్స్, గోరు ముద్దలు ఇంకొంచెం ఎక్స్ట్రాగా కొంచెం ఇట్లా వాళ్ళకి హ్యాండ్కి ఇచ్చితే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు కాబట్టి పెద్ద ఇట్లా స్టిక్స్ లాగా ఇవ్వడం కానీ, పాన్ కేక్ లాగా చేయడం కానీ, కొంచెం స్లైసెస్ పెద్దవి కట్ చేసి కొంచెం నవిలేతట్టు చేయడం కానీ, చోక్ కాకుండా చూసుకోవాలి. వాళ్ళకి ఆ టైంలో కొంచెం సెల్ఫ్ ఫీడింగ్ కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉంటే దిల్ ఎక్స్ప్లోర్ అండ్ ఈట్ వెల్ అనమాట. సో మళ్ళీ 1 ఇయర్ వచ్చేసేటప్పటికి ఇప్పుడు మీరు అన్నట్టు ఇంకొంచెం బెస్ట్ ఫ్యామిలీ ఫుడ్స్తో ఎంకరేజ్ స్టార్ట్ చేసి రావాలి కాబట్టి కొంచెం పెద్ద పీసెస్ అనమాట. ఇడ్లీ కానీ, ఉప్మా పెద్ద పెట్టడం, పన్నీర్ కానీ, చపాతీ సోక్ చేసి పెట్టడం ఇలాంటివి చేయొచ్చు. సో ఏదైనా వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ టిల్ 6 months to 1 year. హడావిడిగా అన్నీ ఒకేసారిగా అలవాటు చేసేద్దామని కాదు. స్లోగా ఒకటొకటిగా ఎవ్రీ మంత్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ లాస్ట్ మళ్ళీ ఇంకోసారి అది స్పెసిఫై చేస్తున్నా, ప్రతి కిడ్ ఈజ్ డిఫరెంట్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో ఒక్కోలా నేర్చుకుంటారు. అందరూ ఇలానే ఫాలో అవ్వాలి, ఇలానే తినాలని ఏం లేదు. సో ఎప్పుడు ఫుడ్ ఉన్నప్పుడు వాళ్ళు ఫుడ్ తినేంతసేపు 100% సూపర్వైజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ ఏజ్లోనే గ్యాగింగ్, చోకింగ్ చాలా ఎక్కువ. బట్ అలానే వాళ్ళు కూడా దే విల్ గెట్ ఓవర్ ఇట్. కానీ ఫుడ్ పెట్టేటప్పుడు ఏ డిస్ట్రాక్షన్ లేకుండా 100% ఖచ్చితంగా పిల్లల మీదే ఉంచాలి. 100% ధ్యాస పిల్లల మీదే ఉంచాలి. సో ఈ స్లైడ్స్ అన్ని తర్వాత జస్ట్ ఇదే ఎక్స్టెన్షన్ ఆఫ్ స్లైడ్స్ అండి అంతే. సో ఎవరెవరికి ఎంత ఫుడ్ పెట్టాలి ఏంటి అన్నది. సో మన బ్యాలెన్స్డ్ ఫుడ్స్. సో ఇండియన్ ఫుడ్ లో ఏది బాగుంటాయి? సో ఇండియన్ ఫుడ్స్ లో వచ్చేటప్పటికి ఎప్పుడైనా మన గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, స్పినాచ్, ఇవి రాగి, దాల్స్ మనం రెగ్యులర్ గా తినేవి, ఎగ్ యోక్, ఇవన్నీ న్యూట్రిషన్ ఎనీమియా అంటే కొంచెం బ్లడ్ పర్సెంటేజ్ ఉంది. ప్రోటీన్ ఫుడ్స్ లో వెజిటేరియన్స్ లో దాల్, రాజ్మా, చనా, పన్నీర్, కర్డ్, నట్ పౌడర్స్ ఇందాక అనుకున్నాం కదా, జస్ట్ ఓన్లీ పౌడర్స్ అనమాట, నాట్ డైరెక్ట్లీ నట్స్. అండ్ వెయిట్ గెయిన్ కోసం బనానా, గీ, ఫోర్టిఫికేషన్కి పొటాటో, స్వీట్ పొటాటో, కిచిడి, పోరిడ్జ్ ఇవన్నీ అడిషనల్ న్యూట్రిషన్ కోసం అనమాట. సో ఏం రిమెంబర్ చేయాలంటే ఎప్పుడు వెరైటీ, పిల్లలు కొత్తదనాన్ని ఇష్టపడతారు కాబట్టి కొంచెం డిఫరెంట్ టేస్ట్తో
కొత్త ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి చూడాలి. 6 to 1 month పీరియడ్ ఈజ్ ఏ పీరియడ్ విచ్ వీఆర్ జస్ట్ అంతే వాళ్ళకి అలవాటు చేస్తున్నాం అంతే. పెట్టేద్దాము అని ఎక్కువ పెట్టేద్దాం అని కాదు. దే నీడ్ టు గెట్ అన్ని టేస్ట్‌కి అలవాటు పడాలి. సో ఇందాక డిస్కషన్ ప్రకారం అలర్జెనిక్ ఫుడ్స్ రొటీన్‌గా ఈ బయట డైరీ మిల్క్, ఎగ్స్, పీనట్స్, వీట్, సోయా, ఫిష్, షెల్ ఫిష్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే ఈటిల వల్ల రియాక్షన్ ఎనాఫిలాక్సిస్ రియాక్షన్ పడకపోవడము, సిక్ అయిపోవడం ఇలా ఉంటాయి కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా టైం తీసుకొని ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఇవి 10 to 12 మంత్స్‌లో డైట్ చార్ట్ అండి. ఇయన్నీ అందరికీ తెలిసినవే. ఈ స్పెసిఫిక్‌గా హై-ఫై ఫుడ్స్‌కి ఏమి వెళ్ళకూడదు. రొటీన్ ఫుడ్స్‌లోనే వాళ్ళకి ఏమేమి దొరుకుతాయి అన్ని పెట్టాలి. సో సింపుల్ మీల్ ఆప్షన్స్. ఇవి సింపుల్ మీల్స్. ఓట్ ప్లస్ యాపిల్, ఓట్ ప్లస్ క్యారెట్, స్పినాచ్, బ్లూబెర్రీస్. సో స్టార్ట్ చేసేటప్పుడు ఓట్స్ ఒక మంచి చాయిస్. ఓట్స్ రాగి జావ ఏ వయసు నుంచి పెట్టచ్చు డాక్టర్ గారు? ఓట్స్ ఏ వయసు నుంచి పెట్టచ్చు? రాగి జావ ఏ వయసు నుంచి పెట్టచ్చు? రాగి జావ అయినా ఓట్స్ అయినా యూజువల్‌గా 7th మంత్ క్రాస్ అయిపోయి 8th వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చండి. అవి ఎలాగో స్మాష్డ్ ఫుడ్సే కాబట్టి 6th మంత్ ఇంట్రడ్యూషన్ ప్యూరీస్ ఇవి అయిపోయాక 7th మంత్ కొంచెం ఫార్టిఫికేషన్ అయ్యాక 8th మంత్ నుంచి ఆర్ 7th కంప్లీషన్ నుంచి రాగి జావ సబ్మిట్ చేసేయచ్చు. ఇవన్నీ అలవాటు చేసేయచ్చు. మీరు అన్నారు కదా అని సో చెప్పకే అది మ్యూట్ చేయరా? సో ఇప్పుడు స్లైడ్స్ అండి జస్ట్ ఓవరాల్‌గా హెల్ప్ అవుతుందని చెప్పి మనకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ఈజీ అవుతుందని చెప్పి కొన్ని రిఫరెన్సెస్ అంతే. ఇది అయిపోయిన తర్వాత అందరికీ ప్రొవైడ్ చేస్తాం పవర్ పాయింట్. యూ కెన్ గెట్ ఇట్. పవర్ పాయింట్‌లో చూసుకోవచ్చు. సో ఈ కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, జావా ఎలా ఇవ్వాలి, నెక్స్ట్ రవ్వ జావా, నెక్స్ట్ రవ్వ కేసరి ఎలా అలవాటు చేయాలి. ఈ స్లైడ్స్ అన్ని జస్ట్ మీకు ఈజీగా ప్రిపరేషన్‌కి ఎలా హెల్ప్ అవుతది, ఎలా ఏసుకోవచ్చు, ఎంతెంత క్వాంటిటీస్ ఎయొచ్చు అన్నది. సో ఇంట్లో తయారు చేసుకునే రవ్వ లడ్డు గానీ, రాగి లడ్డు గానీ, మన ఇంట్లో తయారు చేసుకునే స్వీట్ లాంటివి ఏదైనా గ్రౌండ్ నట్స్ పౌడర్ చేసి జాగరీ లాంటివి గానీ, ఇవన్నీ జస్ట్ రెసిపీస్ అంతే. సో ఇవి మీకు హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ స్లైడ్స్ రన్ అవుతాయి కాబట్టి తర్వాత మీకు రిఫరెన్సెస్ ఉంటాయని పెట్టామంతే. సో ఇప్పుడు నుంచి సార్ కంటిన్యూ చేస్తారు. ఏమన్నా ఇప్పుడు క్వశ్చన్స్ ఏమన్నా డిస్కస్ చేద్దామా సార్, లేకపోతే లాస్ట్‌లోనా? లాస్ట్‌లో చేద్దాం. అయిపోయిందా క్వశ్చన్స్ నేను అడుగుతాను. ఓకే. 10 minutes. సో ఫుడ్ గురించి డిస్కస్ చేసాం కదా ఇప్పుడు దాకా. సో విల్ స్టార్ట్ విత్ వాటర్. సో వాటర్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? చాలా మందికి ఉండే డౌట్ ఇది. వాటర్ ఇస్తే జలుబు చేస్తుందని, వాటర్ ఇవ్వకూడదని, వాటర్ ఎక్కువ ఇస్తే ఫుడ్ తినరని, ఇలా రకరకాల అపోహలు ఉన్నాయి. సో ఫుడ్ ఏ రోజు స్టార్ట్ చేస్తామో వాటర్ కూడా అదే రోజు స్టార్ట్ చేయాలి. మీరు అన్నప్రాసన 6వ రోజు 6వ రోజు చేసినా సరే, 7వ నెలలో చేసినా సరే, ఏ రోజు ఫుడ్ స్టార్ట్ చేస్తే ఆ రోజే వాటర్ కూడా స్టార్ట్ చేయాలి. ఎంత వాటర్ ఇవ్వాలి? ఎవ్రీ స్పూన్ ఆఫ్ ఫుడ్ కి ఒక స్పూన్ ఆఫ్ వాటర్ ఇస్తా ఉండాలి. అది ఐడియల్. సో ఇంకా సమ్మర్ లో ఒక్కొక్కసారి 2-3 స్పూన్లు ఎక్కువ వాటర్ ఇచ్చినా తప్పులేదు. వాటర్ ఎక్కువ ఇవ్వడం వల్ల జలుబు చేయదు, వాటర్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఆకలి కూడా తగ్గిపోదు. సో వాటర్ ఎక్కువ ఇవ్వడం వల్ల డిహైడ్రేషన్ త్వరగా తగ్గుతుంది, మోషన్ సాఫ్ట్ గా పాస్ చేస్తారు, పిల్లల డైజెషన్ చాలా బాగుంటుంది. సో డైజెస్టివ్ ఎంజైమ్స్, డైజెస్టివ్ మెడిసిన్స్ వాడడం కంటే కూడా వాటర్ సరిపడా ఇవ్వడం చాలా ముఖ్యం. ఎంత వాటర్ ఇవ్వాలి అంటే ఇది మారుతూ ఉంటుంది. ఫుడ్ ఎంత ఇవ్వాలో ఫిక్స్డ్ గా ఉండదు పిల్లలకి, అలాగే వాటర్ ఎంత ఇవ్వాలని ఫిక్స్డ్ గా ఏం లేదు. ఫుడ్ తో పాటు ఎంత తాగితే అంత వాటర్ ఇవ్వచ్చు. ఇనిషియల్ డేస్ లో 1 or 2 స్పూన్స్ ఇస్తా ఉండాలి. నెమ్మదిగా పెరిగే కొద్దీ పిల్లాడికి చిన్న గ్లాస్ తో వాటర్ ఇవ్వడం అలవాటు చేయండి. వాటర్ కి ఇప్పుడు బాటిల్స్ ఇవ్వద్దు. వాటర్ కి ఇనిషియల్ గా స్పూన్ అండ్ గ్లాస్ అలవాటు చేయండి. తర్వాత గ్లాస్ తో మాత్రమే వాటర్ తాగడం ఎంకరేజ్ చేయండి. 8-9 months కిడ్స్ కూడా చిన్న గ్లాస్ పట్టుకుని వాటర్ తాగలుగుతారు. సమ్మర్ కదా, చాలా మంది ఎండి ద్రాక్ష నీళ్లు, ఎండి ఖర్జూర నీళ్లు లేదా కోకోనట్ వాటర్ ఇవన్నీ పడితే చలవ చేస్తుందని నమ్ముతారు. లెస్ దాన్ 6 months పిల్లలకి ఎండి ద్రాక్ష నీళ్లు, ఎండి ఖర్జూర నీళ్లు ఏవి ఇవ్వకూడదు. కోకోనట్ వాటర్ అయితే 1 year లో పిల్లలకు కూడా ఇవ్వకుండా ఉంటేనే బెటర్. ఈ కోకోనట్ వాటర్ కానీ, డేట్స్ వాటర్ కానీ తాగితే ప్రాబ్లం ఏంటంటే స్వీట్ వాటర్ అలవాటు పడిపోతారు. సో రేపు పొద్దున్న మామూలు వాటర్ ఇస్తే తాగరు, ఎంతో కొంత స్వీట్నెస్ కావాలని కోరుకుంటారు. దీనివల్ల పళ్ళు పాడవడం, ఆకలి తగ్గిపోవడం వీటి వల్ల జరుగుతాయి. సో కోకోనట్ వాటర్ కానీ, డేట్స్ వాటర్ కానీ ఇస్తే ఆకలి తగ్గుతుంది. అదే ప్లెయిన్ వాటర్ ఇస్తే ఆకలి తగ్గదు.
అలాగే గ్లూకోజ్ వాటర్ ఇవ్వచ్చే ఎనర్జీ వస్తుంది కదా అనుకుంటారు చాలా మంది. గ్లూకోజ్ వాటర్ కూడా అంత మంచిది కాదండి. గ్లూకోజ్ వాటర్ ఇవ్వడం వల్ల అనవసరంగా హెవీ యూరిన్ అవుట్పుట్ వస్తుంది, త్వరగా ఆకలి తగ్గిపోతుంది, ఎంటీ క్యాలరీస్ అవి ఎనర్జీకి మంచిది కాదు. అలాగే ఓఆర్ఎస్ కూడా, ఓఆర్ఎస్ ఎప్పుడైనా ఒంట్లో బాగున్నప్పుడు, వామిటింగ్స్ అవుతున్నప్పుడు, మోషన్స్ అవుతున్నప్పుడు, హెవీ ఫీవర్ ఉన్నప్పుడు, డాక్టర్ గారు రికమెండ్ చేసినప్పుడు మాత్రమే ఓఆర్ఎస్ వాడాలి. కానీ ఓఆర్ఎస్ హెల్త్ డ్రింక్ అనుకుని రోజు తెచ్చి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ పిల్లలకి ఇవ్వద్దు, ఈవెన్ సమ్మర్ అయినా కూడా. ఇది కమింగ్ టు వాటర్. ఫాలోడ్ బై బేబీ వెయిట్. 6 to 12 months బేబీస్ ఇక్కడ ఒక క్వశ్చన్ సార్. చెప్పండి. అక్కడ మీరు ఇచ్చిన దాంట్లో గ్లాస్ తో ఇంట్రడ్యూస్ చేయమని, గ్లాస్ తో అలవాట్ చేయండి. యూజువల్ గా ఆ ఏజ్ లో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, గ్లాస్ తో ఇచ్చినప్పుడు సడన్ గా వాళ్ళకి ముక్కులోకి ఇట్లా వెళ్ళి సడన్ గా చోక్ చేసి ఫుడ్ పెట్టిందంతా ఊసేస్తారు, కక్కేస్తారు అని భయంతో సగం మంది గ్లాస్ తో ఇవ్వరు. 2 టంబ్లర్స్ లేదా స్ట్రా లేదా బాటిల్, ఏది అడ్వాంటేజ్, ఏది ఎప్పటిదాకా ఇవ్వచ్చు? సో ఇనిషియల్ గా గ్లాస్ తో అంటే డైరెక్ట్ గ్లాస్ తో కాదు, ఇనిషియల్ గా గ్లాస్ తో స్పూన్ తో ఇవ్వాలి. కొంచెం ఏజ్ 8 to 9 months వచ్చిన తర్వాత సిప్పర్స్ దొరుకుతాయి. సిప్పర్ అంటే నిప్పులు లేకుండా ఓన్లీ జస్ట్ హోల్స్ ఉన్న ఉంటాయి. అదైతే మొహం మీద స్పిల్ అవ్వకుండా స్లోగా తాగగలుగుతారు. 9, 10 months 12 months వచ్చేసరికి చిన్న చిన్న గ్లాసులు, మనం తాగే పెద్ద గ్లాస్ కాదు, చిన్న టీ గ్లాస్ లాంటి గ్లాసులో హాఫ్ వాటర్ వేసి ఇస్తే పిల్లలు పట్టుకుని తాగగలుగుతారు. సో అది ఎంకరేజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. మనం రెగ్యులర్ గా దాన్ని అవైలబుల్ చేస్తే పిల్లలు తాగగలుగుతారు. రెగ్యులర్ గా మన బాటిల్ అలవాటు చేస్తే వాళ్ళు సక్ చేసి మాత్రమే తాగగలుగుతారు, లేకపోతే తాగలేరు. సో ఇనిషియల్ గా స్పూన్, తర్వాత సిప్పర్, తర్వాత గ్లాస్, ఈ సీక్వెన్స్ లో వెళ్తే మనకి చోకింగ్ రిస్క్ ఉండదు, అంటే గొంతులో పొరబోవడం అనేది పెద్దగా ఉండదు. ఓకే సార్. సో బేబీ వెయిట్ అండి, కమింగ్ టు బేబీ వెయిట్. పిల్లలు వెయిట్ ఎంత ఉండాలని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. పిల్లలకి మాక్సిమం వెయిట్ గెయిన్ 6 months 7 months కల్లా వచ్చేస్తుంది. 3 kgs 2.3 kgs పుట్టిన పిల్లలు చాలా మంది 6 నెలలు వచ్చేసరికి మీరు వెయిట్ లో చూసి 6 months వచ్చేసరికి 6.5 నుంచి 9.6 kgs దాకా, అంటే ఇంత రేంజ్ లో ఉంటారు పిల్లలు. సో అక్కడి నుంచి చూస్తే మీకు పెద్దగా పెరగడం ఉండదు. మేము ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత పిల్లలు సన్నగా అయిపోయాడు అనుకుంటారు, కానీ న్యాచురల్ గానే పిల్లల వెయిట్ గెయిన్ అక్కడి నుంచి చాలా స్లోగా ఉంటుంది. మొదటి 6 నెలల వరకు 6 kgs వచ్చేస్తారు కదా, 6 నెలల నుంచి 10 నెలలకు వచ్చేసరికి ఇంకొక 3 kgs పెరుగుతారు. సాధారణంగా ఇండియన్ కిడ్స్ ఫస్ట్ బర్త్డేకి 8.5 నుంచి 9.5 kgs మధ్యలో ఉంటారు. సో 6 నెలలకు 6 kgs వచ్చినా, 6 నెలలకు 7 kgs వచ్చినా, బర్త్డేకి వచ్చే టైం మాత్రం 9 to 10 kgs మధ్యలో ఉన్న యావరేజ్. మీ బాబు 8 kgs అబవ్ ఉంటే అట్లీస్ట్ ఓకే అనుకోవచ్చు. బై బర్త్డే 8 kgs కూడా రీచ్ అవ్వలేదు అంటే డెఫినెట్ గా మీ డాక్టర్ గారిని మీరు కలవాలి. దీనికి బర్త్ వెయిట్ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. బర్త్ వెయిట్ నుంచి 5 months అయ్యేసరికి వెయిట్ డబుల్ అవుతారు. 9 to 10 months వచ్చేసరికి వెయిట్ ట్రిపుల్ అవుతారు, అంటే 3 రెట్లు. బర్త్ వెయిట్ 3 kgs ఉంటే 10 months 11 months వచ్చేసరికి 9 kgs అవుతారు. కొంతమంది బర్త్ వెయిట్ 2 kgs పుట్టిన వాళ్ళు ఒక్కొక్కసారి 6 kgs దగ్గరే ఉంటారు. సో వరీ అవ్వద్దు, ఒక్కొక్క కిడ్ ఒక్కొక్క ఫేజ్ లో గ్రో అవుతాడు. వెయిట్ ఒకటే చూడొద్దు, బట్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఐ కాంటాక్ట్ ఎలా ఉంది, పాకగలుగుతున్నాడా, కరెక్ట్ టైంకి చేయగలుగుతున్నాడా అన్ని చూసుకుని మనం వరీ అవ్వాలి. సో మైల్ స్టోన్స్, 6 to 12 months బేబీస్ మధ్యలో మైల్ స్టోన్స్ ఎలా ఉంటాయి బేబీస్ కి? సాధారణంగా 6 months బేబీస్ చక్కగా బోర్లా పడగలుగుతారు, ఫ్రంట్ టు బ్యాక్, బ్యాక్ టు ఫ్రంట్, రెండు వైపులా బోర్లా పడగలుగుతారు. విత్ సపోర్ట్ కూర్చోగలుగుతారు. సపోర్ట్ లేకుండా కూర్చోలేరు, కానీ విత్ సపోర్ట్ మాత్రం చక్కగా కూర్చోగలుగుతారు. సో అలా కూర్చోగలిగినప్పుడే మనం ఫుడ్ స్టార్ట్ చేస్తాం. చిన్న చిన్నగా దాదా అని సింగిల్ వర్డ్స్, బ్యాబ్లింగ్ ఇవి చేయగలుగుతారు. 7 months వచ్చేసరికి పడుకున్న పొజిషన్ నుంచి కొంచెం ఎదరికి మూవ్ అవ్వగలుగుతారు, పొట్ట మీద పాకడం అంటాం కదా, ఇట్లా పాకగలుగుతారు. అట్లాగే చిన్న చిన్న వస్తువులు చేతికి దొరికినవన్నీ చేతుల్లో మూవ్ చేయగలుగుతారు, అంటే ఒక చేతితో పట్టుకున్న వస్తువు ఇంకో చేతిలో మూవ్ చేయడం, చేతుల్లో వస్తువులు నోట్లో పెట్టుకోవడం, ఇలా చేస్తూ ఉంటారు. ఈ 7 months చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఒక్కోసారి వస్తువులు ఏదైనా లూజ్ గా ఉంటే గొంతుకు అడ్డం పడే ప్రమాదం ఉంటుంది. బేబీస్ 8 months అంటే 8 months కంప్లీట్ అయ్యేపాటికి చాలా మంది పిల్లలు వితౌట్ సపోర్ట్ కూర్చోగలుగుతారు. అప్పుడు దాకా విత్ సపోర్ట్ కూర్చున్న పిల్లలు వితౌట్ సపోర్ట్ కూర్చోగలుగుతారు. అలాగే కొంతమంది పిల్లలు మోకాళ్ళ మీద లెగిసి పాకడం కూడా 8 months స్టార్ట్ చేస్తారు. కొంతమంది ఇంకొంచెం లేట్ గా స్టార్ట్ చేస్తారు. ఈ టైంలో దాదా, తాత ఇలా బై సిలబల్స్ 2 పదాలు కలిపి మాట్లాడగలడం కొంతమంది పిల్లలకు త్వరగా వస్తుంది. కొంతమంది పిల్లలకి ఇదే మైల్ స్టోన్స్ 9 months 10 months అప్పుడు కూడా వస్తాయి. సో 9 months 10 months కూడా 9 months 10 months కి ఏంటంటే చాలా మంది పిల్లలు లెగిసి నిల్చోగలుగుతారు విత్ సపోర్ట్ తో చాలా మంది నిల్చోగలుగుతారు. కొంతమంది పిల్లలు బై బర్త్డే విత్ సపోర్ట్ నిల్చోగలుగుతారు. నడవడం అనేది చాలా వేరియబుల్ అండి. నడవడం కొంతమంది పిల్లలు 9-10 నెలలకే త్వరగా నడిచేస్తుంటారు. కొంతమంది పిల్లలు నడవడం చాలా లేట్ గా, ఎస్పెషల్లీ 18 months దాకా కూడా నడిచిన పిల్లలు ఉంటారు. సో మా పిల్లలు త్వరగా నడిచారని, మా పిల్లలు లేట్ గా నడిచారని, ఫ్యూచర్ లో ఏదైనా అవుతుందా అని కంగారు పడద్దు. త్వరగా నడిచినంత మాత్రాన తెలివితేటలు ఎక్కువ ఉన్నాయని కాదు, లేట్ గా నడిచినంత మాత్రాన తెలివితేటలు తక్కువ ఉన్నాయని కాదు. సో నడకకి తెలివితేటలకి సంబంధం లేదు. సో ఎర్లీగా నడిస్తే గుడ్, లేట్ గా నడిచినా కూడా పర్వాలేదు.
చాలా మందికి వ్యాక్సినేషన్ మీద డౌట్స్ ఉంటాయి. ఫస్ట్ 6 months లో గవర్నమెంట్ వ్యాక్సిన్స్ 3 వేసేస్తారు కదా. ఇప్పుడు 6 months నిండాక ఇంకేం వ్యాక్సిన్స్ వేయించాలి అని చాలా మంది డౌట్స్ ఉంటాయి. ఈ 6 months నిండాక 1 year లోపు 2 ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ గవర్నమెంట్ లో ఉండవండి. ఇందులో మొదటిది ఫ్లూ వ్యాక్సిన్. ఫ్లూ వ్యాక్సిన్ 6 నెలలు నిండిన తర్వాత కంపల్సరీ వేయించుకుంటే మంచిది. 7 months నిండాక దానికి సెకండ్ డోస్ కూడా వేయించుకుంటే మంచిది. ఇది గవర్నమెంట్ లో అవైలబుల్ ఉండదు. సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ వేసిన పిల్లలకి వేయని పిల్లలకి నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ చాలా తేడా ఉంటాయి. వ్యాక్సిన్స్ వేయించుకున్న పిల్లల్లో కొంచెం తక్కువ సార్లు ఫ్లూ రావడం, తక్కువ సార్లు జబ్బు పడడం ఉంటుంది. వ్యాక్సిన్స్ వేయించుకున్న పిల్లల్లో కొంచెం ఎక్కువ సార్లు జబ్బులు రావడం జరుగుతుంటుంది. ఈ వ్యాక్సినేషన్ మాత్రం మా వాడికి జలుబు నిమోనియా రాదా అంటే అట్లా కాదు, రావచ్చు, బట్ కొంచెం తక్కువ వస్తాయి, వచ్చిన తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. అలాగే 7 months నిండాక టైఫాయిడ్ వ్యాక్సిన్ కూడా చాలా ఇంపార్టెంట్. టైఫాయిడ్ వ్యాక్సిన్ మన సింగిల్ డోస్ దొరుకుతుంది. 6 నుంచి 12 months ఎప్పుడైనా వేయచ్చు. సాధారణంగా మేము 7 months కి వేస్తూ ఉంటాం. ఈ టైఫాయిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న పిల్లలకి టైఫాయిడ్ వచ్చే అవకాశం తక్కువ. ఒకవేళ టైఫాయిడ్ వచ్చినా కూడా బాగా ఫైట్ చేయగలుగుతారు, అడ్మిట్ చేయాల్సినంత అవసరం రాదు. సో మన ఏరియాలో టైఫాయిడ్ చాలా కామన్ డిసీజ్ కాబట్టి అందరి పిల్లలకి 7 months టైఫాయిడ్ వ్యాక్సిన్ వేస్తే బెటర్. 9 months కి గవర్నమెంట్ లో వ్యాక్సిన్స్ వేస్తారు. అలాగే ప్రైవేట్ లో కూడా వ్యాక్సిన్స్ ఉంటాయి. 9 months కి ప్రైవేట్ లో ఏంటంటే MMR వ్యాక్సిన్ వేస్తాం, గవర్నమెంట్ లో ఓన్లీ MR వ్యాక్సిన్ వేస్తారు. చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ లో వేసే MR వ్యాక్సిన్ ఏంటంటే మీజిల్స్ అండ్ రుబెల్లా రెండింటిని కవర్ చేస్తుంది. అయితే ప్రైవేట్ లో వేసే MMR వ్యాక్సిన్ లో మీజిల్స్, మంప్స్ అంటే గౌద బిళ్ళలు, రుబెల్లా 3 జబ్బులు కవర్ చేస్తుంది. ఇది పెద్ద కాస్ట్లీ వ్యాక్సిన్ కూడా కాదు, రఫ్ గా 700-800 రూపీసే ఉంటుంది. ఒకవేళ మీరు గవర్నమెంట్ లో MR స్కిప్ చేస్తే బయట MMR వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. మిగతా వ్యాక్సిన్స్ గవర్నమెంట్ లో కంటిన్యూ చేసుకోవచ్చు మీరు. అలాగే 12 months అంటే ఫస్ట్ బర్త్డే అవగానే హెపటైటిస్ A వ్యాక్సిన్ వేయించుకోవడం కూడా చాలా మంచిది. హెపటైటిస్ A పుట్టినప్పుడు హెపటైటిస్ B వ్యాక్సిన్ ఎలాగో వేస్తారు. హెపటైటిస్ A అంటే బయట కామన్ గా మనకు వచ్చే కామెర్లు ఉంటాయి కదా, పెద్ద వచ్చే కామెర్లు. ఈ కామెర్లు హెపటైటిస్ A ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. ఇండియాలో చాలా కామన్ ఇది. సో హెపటైటిస్ A వ్యాక్సిన్ బర్త్డే తర్వాత వేయించుకుంటే మీ పిల్లలకి హెపటైటిస్ A వచ్చే అవకాశం తక్కువ. ఇంకొంచెం 2-3 months తర్వాత చికెన్ బాక్స్ రాకుండా కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలి. సో 4 వ్యాక్సిన్స్ గుర్తుపెట్టుకోండి: ఫ్లూ, టైఫాయిడ్, హెపటైటిస్, చికెన్ బాక్స్. ఈ 4 వ్యాక్సిన్స్ గవర్నమెంట్ లో ఉండవు. ఫ్లూ, టైఫాయిడ్, హెపటైటిస్, చికెన్ బాక్స్. ఈ 4 ప్రైవేట్ లో వేయించుకోవాలి. అడిషనల్ గా గవర్నమెంట్ లో MMR వేస్తారు కాబట్టి MMR బయట వేయించుకోవడం మంచిది. ఈ 5 వ్యాక్సిన్స్ మీరు బయట వేయించుకుంటే మిగతావన్నీ గవర్నమెంట్ లో కంటిన్యూ చేసుకోవచ్చు. వ్యాక్సిన్స్ కొంచెం లేట్ అయినా ఏం పర్వాలేదు. కొంతమంది ఈ 6 months 7 months విండో మిస్ అయ్యాం తర్వాత వేయించుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. వ్యాక్సిన్స్ లేట్ గా వేయించుకున్నా తప్పలేదు. ఎప్పుడు మీకు వీలైతే అప్పుడు, బేబీ హెల్దీగా ఫీవర్ లేకుండా ఉన్నప్పుడు ఎనీడే మీ పిడియాట్రిషియన్ కలిసి వ్యాక్సిన్ వేయించుకోవడం మంచిది. సో ఓరల్ కేర్, ఈ టీచింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. 6 to 12 months మధ్యలో వ్యాక్సిన్ గురించి ఒకటి, దాంట్లో జపనీస్ ఎన్కెఫలైటిస్, మెనింజోకోకల్ వ్యాక్సిన్స్ హౌ ఇంపార్టెంట్ అండ్ అంటే ఎంతవరకు దాని మీద సిగ్నిఫికెన్స్, అవి 2 కవర్ అవ్వలేదు. చెప్తాను. సో జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్ ఎందుకు కవర్ చేయలేదంటే ఇది గవర్నమెంట్ వ్యాక్సిన్స్ లో వచ్చేస్తుంది. 9 months అప్పుడు జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ గవర్నమెంట్ లో వేస్తారు. సో జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్ తో ఇష్యూ ఏంటంటే అది కొన్ని స్టేట్స్ లో గవర్నమెంట్ లో ఫ్రీగా వేస్తుంది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, గవర్నమెంట్ ఫ్రీగా వేస్తుంది, తెలంగాణ గవర్నమెంట్ వేయదు. జపనీస్ ఎన్సెఫలైటిస్ అంటే ఏంటంటే మెదడువాపు వ్యాధి అనమాట. ఇది ఎలా వస్తుంది అంటే సడన్ గా ఒక వానాకాలంలో చాలా మంది పిల్లలకి, మనకు రీసెంట్ గా చూసినట్టయితే ఒక 2-3 years బ్యాక్ ఉత్తరప్రదేశ్ లో చాలా మంది పిల్లలు మెదడువాపు వ్యాధితో ఇబ్బంది పడి హాస్పిటల్ ఏదైనా చూసాం కదా. ఇది జపనీస్ ఎన్సెఫలైటిస్ వల్ల. అది వస్తే ఎవరికి టైం ఇవ్వదు, వస్తే మొత్తం ఊరంతా అందరి పిల్లలకి ఒకేసారి వచ్చేస్తుంది. సో అది రాకముందే వ్యాక్సిన్ వేయించుకుంటే జపనీస్ ఎన్సెఫలైటిస్ వచ్చే అవకాశం లేదనమాట. సో ఇది గవర్నమెంట్ లో కూడా వేస్తారు. ఒకవేళ తెలంగాణ గవర్నమెంట్ అది మిస్ అయితే ప్రైవేట్ లో వేయించుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ మాత్రం 80% మిస్ అవుతుంది. జపనీస్ ఎన్సెఫలైటిస్ 2 డోసులు వేయించుకోవాలి. గవర్నమెంట్ లో అయితే 9 months కి మరియు 1 year 3 months కి వేస్తారు. ప్రైవేట్ లో అయితే 1 year కి 1 year 1 month కి వేస్తారు. ఎప్పుడు వేసినా సరే 2 doses వేయించుకుంటే జపనీస్ ఎన్సెఫలైటిస్ చాలా హెల్ప్ అవుతుంది బేబీకి. రెండోది మెనింజోకోకల్ అంటే మెనెక్ట్రా అని వ్యాక్సిన్ ఉంటుంది. ఈ మెనింజోకోకల్ వ్యాక్సిన్ ఏంటంటే ఇది ఇంకొక రకం మెదడువాపు వ్యాధి. ఇది ఇండియాలో కొంచెం ఇప్పటికి తక్కువ, బట్ యూరోప్ వెళ్లే పిల్లలు, జర్మనీ, US, ఆస్ట్రేలియా వీళ్ళందరికీ కూడా ఇంకా ఎర్లీగా వేస్తారు. ఈ మెనింజోకోకల్ వ్యాధి చాలా ఇండియాలో రేర్ అయినప్పటికీ వస్తే ప్రాణాంతకం అనమాట. వస్తే దానికి పెద్దగా ట్రీట్మెంట్ లేదు. సో ఒకవేళ మీరు ఎఫోర్డబుల్ అయితే, ఎందుకంటే ఈ వ్యాక్సిన్ కొంచెం కాస్ట్లీ వ్యాక్సిన్, అందుకే కొంచెం జాగ్రత్త చెప్తున్నాను. ఇది 5,000 రూపీస్ దాకా ఉంటుంది. ఒకవేళ మీరు ఎఫోర్డబుల్ అయితే 9 months దగ్గర ఒక డోస్, 1 year దగ్గర ఇంకో డోస్ మెనింజోకోకల్ వ్యాక్సిన్ కూడా వేయించుకోండి. బట్ జపనీస్ ఎన్సెఫలైటిస్ అయితే మాత్రం ఛాన్స్ తీసుకోవద్దు. 80% కంపల్సరీ వేయించుకోండి. గవర్నమెంట్ లో వేస్తే వేయించుకోండి, మిస్ అయితే ప్రైవేట్ లో అయినా వేయించుకోండి. జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్ పెద్ద కాస్ట్లీ ఉండదండి, 600-700 రూపీసే ఉంటుంది. మీకు గవర్నమెంట్ లో మిస్ అయితే ప్రైవేట్ లో అయినా వేయించుకోవచ్చు. ఈ మెనెక్ట్రా అంటే మెనింజోకోకల్ వ్యాక్సిన్ కొంచెం కాస్ట్లీ వ్యాక్సిన్. అవకాశం ఉన్న వాళ్ళు వేయించుకుంటే మంచిది. సో నెక్స్ట్ స్లైడ్ అండి, ఓరల్ అండ్ డెంటల్ కేర్. పిల్లల్లో ఈ పళ్ళు స్టార్ట్ అవగానే పిల్లలకి కొన్ని రకాల ఇబ్బందులు వస్తుంటాయి. ఏంటంటే ఎక్కువ ఏడుస్తూ ఉంటారు,
స్లీప్ డిస్టర్బ్డ్ గా ఉంటుంది, ఎక్కువ సెలైవేషన్ ఉంటుంది, మోషన్ కొంచెం ఎక్కువ సార్లు వెళ్తుంటారు, చెవులు పుల్ చేసుకుంటా ఉంటారు, ఏ వస్తువు దొరికినా తీసి నోట్లో పెట్టుకుంటా ఉంటారు. ఇవన్నీ టీచింగ్ సిమ్టమ్స్ అంటారు. వీటి గురించి కంగారు పడక్కర్లేదు. ఒక అపోహ ఉంది దీంట్లో ఏంటంటే ఈ పళ్ళు రావడం వల్ల మోషన్స్ అవుతాయని. అది నిజం కాదు. పళ్ళు రావడం వల్ల మోషన్స్ అవ్వవు. పిల్లలు పళ్ళు వస్తున్నప్పుడు అన్ని నోట్లో పెట్టుకుంటారు కదా, ఈ కింద ఉన్న చెప్పులు కానీ డోర్ మ్యాట్స్ కానీ ఇట్లాంటివి నోట్లో పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి మోషన్స్ అవుతాయి. సో మీరు పళ్ళు వస్తున్నప్పుడు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుని ఏది పడితే నోట్లో పెట్టుకోకుండా చూసుకుంటే మోషన్స్ అవ్వవు. ఒకవేళ మోషన్స్ అయితే మాత్రం జస్ట్ పళ్ళు వస్తున్నాయి కదా అని అవుతున్నాయని వదిలేయద్దు. మోషన్స్ అయితే డెఫినెట్ గా డాక్టర్ గారిని కలవండి. పిల్లలకి బ్రష్ చేయడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? సాధారణంగా ఫస్ట్ 6 months లో కూడా పిల్లలకి ఓరల్ హైజీన్ స్టార్ట్ చేయాలి. ఎట్లా అంటే ఒక క్లీన్ క్లాత్ తో చిగుళ్ళు పాలిచ్చిన తర్వాత మదరే తుడుస్తూ ఉంటే అది ఓరల్ హైజీన్ అనమాట. 6 నెలల్లో పిల్లలకి. 6 నెలల తర్వాత ఫింగర్ బ్రష్లు దొరుకుతాయి, సిలికాన్ ఫింగర్ బ్రష్లు దొరుకుతాయి. ఏదో ఒక చిన్న బ్రష్ తీసుకుని మీ పిల్లలకి ఒక పన్ను ఉన్నా 2 పళ్ళు ఉన్నా జస్ట్ అలా వితౌట్ టూత్ పేస్ట్ 1 year దాకా టూత్ పేస్ట్ లేకుండా ఉట్టిగా బ్రష్ తో రోజుకి 2 సార్లు పళ్ళు క్లీన్ చేయడం అనేది మంచి హ్యాబిట్. ఒక్కసారి ఏవి భక్తి అయిపోయిన తర్వాత ఫ్లోరైడ్ ఉండే టూత్ పేస్ట్ తో రోజుకి 2 పూట్ల బ్రష్ చేయించడం పిల్లలకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ హ్యాబిట్ ఏంటంటే ఏ ఫుడ్ తిన్నా, చిన్న ఫుడ్ అయినా అది పాలైన ఏ ఫుడ్ తిన్నాక ఇమీడియట్ గా నోరు వాష్ చేసుకోవడం. బ్రషింగ్ అని కాదు, అట్లీస్ట్ నోరు పుక్కిడించి చేయడం అనేది చాలా మంచి హ్యాబిట్. ఇలా చేయడం వల్ల పళ్ళ మధ్యలో బ్యాక్టీరియా త్వరగా ఇరుక్కోవు, పిల్లలకి పుచ్చిపళ్ళు వచ్చే అవకాశం చాలా తక్కువ. సో ఈ డెంటల్ కేర్ అనేది ఫస్ట్ నుంచి మనం అలవాటు చేస్తే పెద్ద అయ్యేదాకా వాళ్ళ పళ్ళు ఎప్పుడు హెల్దీగా ఉంటాయి. డెంటల్ కన్సల్టేషన్స్ అవసరం తక్కువ ఉంటుంది. సో పాటీ ట్రైనింగ్ ఎర్లీగా చేయొచ్చా? సో ఇది చాలా మందికి ఉండే డౌట్ ఇది. సార్ డెంటల్ లో ఒక్క టూ టాపిక్స్ సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మెయిన్ గా డౌట్స్ వచ్చేది ఏ రకం టూత్ పేస్ట్, మన అడల్ట్ టూత్ పేస్ట్ పిల్లలకి వాడచ్చా అదొకటి. అండ్ టూత్ పేస్ట్ మింగేస్తున్నారు పిల్లలు చాలా వరకు, ఏమైనా అయిద్దా రెండోది. ఈ పళ్ళు ఇనీషియల్ గా బాటిల్ ఫీడింగ్ మీద ఉన్న వాళ్ళకి కొంచెం డిస్కలరేషన్ చూస్తాము. అవి మిల్క్ టీత్ వరకు అంటే సిగ్నిఫికెంట్ గా తీసుకోవాలా, లేకపోతే నీడెడ్ డెంటల్ కన్సల్టేషన్, ఆర్ అవి ఊడిపోయే పళ్ళే కదా అని చెప్పి వదిలేయచ్చా? థ్యాంక్ యూ, నేను ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చి టూత్ పేస్ట్ అండి. పిల్లల్లో వాడే టూత్ పేస్ట్ అడల్ట్స్ లో అంటే మనం వాడే టూత్ పేస్ట్ ఒకటి కాదు, పిల్లల్లో డిఫరెంట్ టూత్ పేస్ట్లు దొరుకుతాయి. సో మనం బ్రాండ్స్ చూస్తే కోల్గేట్ లో పిల్లలకి సపరేట్ టూత్ పేస్ట్ దొరుకుతుంది, అట్లాగే చికోలో సపరేట్ బ్రాండ్ ఆఫ్ టూత్ పేస్ట్ దొరుకుతుంది. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే మన టూత్ పేస్ట్ కి వాళ్ళకి తేడా ఏంటంటే అందులో ఫ్లోరైడ్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. పిల్లలకి ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న టూత్ పేస్ట్ వాడడం వాళ్ళ పళ్ళుకి చాలా హెల్దీ అనమాట. సో పెద్దవాళ్ళు వాడే టూత్ పేస్ట్ వాడద్దు, పిల్లలకి సపరేట్ గా దొరికే టూత్ పేస్ట్ తీసుకోండి. చికో కానీ లేకపోతే కోల్గేట్ లో కానీ కిడ్స్ టూత్ పేస్ట్ తీసుకోండి. ఎంత క్వాంటిటీ పెడితే ఇంపార్టెంట్, జస్ట్ బర్త్డే అయిన తర్వాత స్టార్ట్ చేయాలి. జస్ట్ బియ్యపు గింజంత టూత్ పేస్ట్ మాత్రమే వాడాలి. ఎక్కువ టూత్ పేస్ట్ పెట్టదు. చాలా బియ్యపు గింజలు జస్ట్ మన బియ్యం గింజ ఎంత ఉంటుందో అంతే టూత్ పేస్ట్ పెట్టాలి 1 నుంచి 1.5 years దాకా. సో అట్లా పెట్టడం వల్ల ఏంటంటే ఆబ్వియస్ గా చాలా సార్లు వాళ్ళు మింగేస్తారు. సో స్మాల్ క్వాంటిటీ ఆఫ్ టూత్ పేస్ట్ లో కొంచెం మింగినా ఏం కాదు, బట్ అలవాటు చేసుకుంటారు. నెమ్మదిగా 1.5 years 2 years వచ్చేసరికి ఊయడం మొదలు పెడతారు. మింగారని కోప్పడాల్సిన అవసరం లేదు, మింగారని భయపడాల్సిన పని లేదు. సో అది 1.5 to 2 years దాటిన తర్వాత అది మనం ఒక చిక్కుడుగా గింజంత టూత్ పేస్ట్ దాకా వెళ్ళొచ్చు. ఇనిషియల్గా ఓన్లీ బియ్యం గింజంత టూత్ పేస్టే పెట్టాలి. అది ఎప్పుడైతే వీయడం మొదలు పెట్టారో అప్పటి నుంచి కొంచెం టూత్ పేస్ట్ క్వాంటిటీ పెంచాలి. 2 పూట్ల మింగేస్తున్నారని డౌట్ ఉంటే ఒక పూట విత్ టూత్ పేస్ట్, ఒక పూట వితౌట్ టూత్ పేస్ట్ బ్రష్ చేయించండి. సెకండ్ క్వశ్చన్ డాక్టర్ గారు అడిగింది ఏంటంటే పళ్ళ మీద చిన్న మచ్చలు వస్తూ ఉంటాయి బాటిల్ ఫీడింగ్ తీసుకున్న పిల్లల్లో, వైట్ స్పాట్స్ కానీ డిస్కలరేషన్స్ కానీ అట్లా వదిలేయచ్చా? లేదండి, వైట్ స్పాట్స్ స్టార్ట్ అవడం అనేది ఎర్లీ సైన్ ఆఫ్ కేరీస్. ఒక పళ్ళ మీద వైట్ స్పాట్ ఏదైనా కనిపిస్తుంది అంటే అది ఫ్యూచర్ లో అక్కడ క్యావిటీ రాబోతోంది అని అర్థం. సో దానికి మనం ఎర్లీగా అలర్ట్ అయ్యి దానికి ప్రాపర్ క్లీనింగ్, ఒక డెంటల్ కన్సల్టేషన్ తీసుకోవడం చాలా మంచిది. బాటిల్ ఫీడింగ్ పిల్లల్లో ఇది ఎక్కువగా వస్తుంటాయి. దీన్ని అవాయిడ్ చేయాలంటే మనం ఎర్లీగా బాటిల్ ఫీడింగ్ మానేయాలి. అంటే బై బర్త్డే తర్వాత బాటిల్ ఫీడింగ్ ఇవ్వకుండా ఉంటే ఈ పళ్ళ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గిపోతాయి. ఒక్క టాపిక్ సార్, వంకర పళ్ళు పిల్లల్లో వంకర టింకర్ గా వస్తాయి కదా మిల్క్ టీత్, కొన్ని వంకరగా వస్తాయి, ఒకటి లోపలికి ఒకటి బయటికి. సో నెక్స్ట్ ప్రైమరీ డెంటిషన్ తర్వాత ఈ టీత్ ఊడిపోయాక వచ్చే పళ్ళు కూడా అట్లానే వస్తాయా, లేకపోతే దానికైనా వరి అవ్వాలా, లేకపోతే వంకరగా ఉన్నప్పుడు ఏదైనా మళ్ళీ ఏమన్నా కన్సల్ట్ అవ్వాలా? ఇనిషియల్ గా షేప్ డిఫరెన్స్ ఉంటే మనం పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. నెక్స్ట్ వచ్చే పళ్ళు ఇదే షేప్ లో వస్తాయని ఏం లేదు. సో కానీ వంకర పళ్ళ గురించి డెంటల్ కన్సల్టేషన్ ఏం అవసరం లేదు. ఇనిషియల్ డేస్ కొంచెం పళ్ళు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా కంగారు పడక్కర్లేదు. కానీ పళ్ళు డిస్కలరేషన్ అవుతున్నా, క్యావిటీస్ కనబడుతున్నా,
పళ్ళలోంచి ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తున్నా, బ్యాడ్ డిశ్చార్జ్, ఎల్లో కలర్ డిశ్చార్జ్ ఏమైనా వస్తున్నా డెఫినెట్ గా పుచ్చిపళ్ళు చాలా మంది ఏం చేస్తుంటారంటే ఫస్ట్ గా వచ్చిన పళ్ళు ఇవి పుచ్చిపోయిన పర్లేదు నెక్స్ట్ మంచి పళ్ళు వస్తాయి అనుకుంటారు. అప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు, డెఫినెట్ గా డాక్టర్ గారిని డెంటల్ డాక్టర్ గారిని కలవాలి. కొంచెం పళ్ళు వంకరగా ఉన్నా, వెడంగా దూరంగా ఉన్నా సరే కంగారు పడాల్సిన పని లేదు, నెక్స్ట్ వచ్చే పళ్ళు మామూలుగా వస్తాయి. థ్యాంక్ యూ సార్. సో బాడీ ట్రైనింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలని చాలా మంది డౌట్స్ ఉంటాయి. యుఎస్, యూకే, ఆస్ట్రేలియా ఉండేవాళ్ళు, సింగపూర్ లో ఉండేవాళ్ళు, వీళ్ళంతా ఏం చెప్తారంటే డాక్టర్స్ కానీ అక్కడ ఓవరాల్ కన్సెన్స్ ఏంటంటే 2 years నిండేదాకా బాడీ ట్రైన్ చేయొద్దు, 2 years నిండేదాకా వాళ్ళు ఫోర్స్ చేయొద్దు, నెమ్మదిగా వాళ్ళే బాడీ ట్రైన్ అవుతారు అని అంటారు. సో యుఎస్ లో, యూకేలో, ఆస్ట్రేలియాలో కిడ్స్ యూజువల్ గా డైపర్స్ వేసుకుని స్కూల్స్కి వెళ్తారు. 5-6 years దాకా కూడా వాళ్ళు కంప్లీట్ బాడీ ట్రైనింగ్ అవ్వడం చాలా రేర్. కానీ ఇండియన్ కిడ్స్ అట్లా కాదు. మా అబ్జర్వేషన్ లో మేము చూసింది, మేము మా పిల్లలను ట్రైన్ చేసింది ఇదంతా కూడా ఇనిషియల్ డేస్ లో అంటే 8, 9, 10 months అప్పటి నుంచి కూడా చిన్న చిన్న క్యూస్ ని మనం పిల్లల్లో గుర్తించి వాడికి పార్టీ ఆఫర్ చేయొచ్చు. అంటే వాళ్ళని ఫోర్స్ చేయకూడదు, పార్టీలోనే వెళ్ళాలి అని చెప్పకూడదు. అదొక ప్లే యాక్టివిటీ లాగా, పొద్దున్నే లెగ్గానే పార్టీ మీద కాసేపు కూర్చోవడం, దాని మీద కూర్చుని ఆడటం, ఇట్లా మనం స్టార్ట్ చేస్తే అదొక ప్లే యాక్టివిటీ లాగా వాళ్ళే తెలియకుండా 1.5 year కల్లా ఆఫ్ డైపర్స్ వచ్చేస్తారు. ఇది ఎప్పుడు ఫోర్స్ఫుల్ గా చేయకూడదు, టార్గెటెడ్ గా చేయకూడదు, ఇంత త్వరగా అయిపోవాలని చేయకూడదు. వాళ్ళ క్యూస్ మనం క్యాచ్ చేయాలి. వాళ్ళు మోషన్కి వెళ్ళబోతున్నారంటే మనకు తెలుస్తాయి, వాడి సైన్స్, గ్యాస్ పాస్ అనేవి తెలుస్తాయి. తీసుకెళ్లి పార్టీ సీట్ మీద కూర్చోబెట్టి వాళ్ళతో కబుర్లు చెప్తా ఉండాలి, మాటలు చెప్తా ఉండాలి. అది పార్టీ వెళ్ళాలి అని ఫోర్స్ చేయడం కాదు, మనం వాడి క్యూస్ ని క్యాచ్ చేసి పార్టీ మీద కూర్చోబెడతా ఉంటే వాడు ఎర్లీగా ఈజీగా పార్టీ మీద కూర్చోవడం అలవాటు చేసుకుంటాడు. ఇలా చేయకపోతే ఇండియన్ కిడ్స్ లో ప్రాబ్లం ఏంటంటే డైపర్ లో ఒకసారి మోషన్ వెళ్ళడం అలవాటు చేసుకుంటే సాధారణంగా 2 years, 3 years, 4 years దాకా కూడా డైపర్ వేస్తే గానీ మోషన్కి వెళ్ళని పిల్లల్ని చాలా మందిని చూస్తుంటాం. వీళ్ళలోనే తెలియకుండా కాన్స్టిపేషన్ బిల్డప్ అయిపోతుంది. ఎందుకంటే కూర్చుని మోషన్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ పార్ట్ మన లైఫ్ లో. పిల్లలు కొంతమంది నుంచుని మోషన్కి వెళ్తారు. ఇలా నుంచుని మోషన్కి వెళ్ళడం వల్ల తెలియకుండా నెమ్మదిగా కాన్స్టిపేషన్ బిల్డప్ అవుతుంది. ఈ కాన్స్టిపేషన్ బిల్డప్ అవ్వడం వల్ల ఫ్యూచర్ లో మళ్ళీ దానికి మెడిసిన్స్ వాడాల్సి రావడం, టెస్టులు చేయాల్సి రావడం, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఆకలి తగ్గిపోతుంది, గ్రోత్ తగ్గిపోతుంది. సో ఎర్లీ బాడీ ట్రైనింగ్ అంటే మరీ ఎర్లీ కాదు, 8-9 months తర్వాత నుంచి వాడు ఎప్పుడైతే మనకి చిన్న చిన్న సిగ్నల్స్ ఇస్తాడో అప్పటి నుంచి బేబీ పార్టీ మీద కూర్చోబెట్టడం అలవాటు చేయాలి. బాత్రూమ్ లోకి తీసుకెళ్ళి కాదు, ఇంట్లోనే బేబీ పార్టీ కొని చేయాలి. అప్పుడు మనం త్వరగా డైపర్స్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఇలా మనం పిల్లలకి మనకి కాస్ట్ సేవ్ అవుతుంది, పిల్లలకు కూడా టైం సేవ్ అవుతుంది. సో ఫస్ట్ బర్త్డేకి వచ్చేసరికి నేనైతే 3 golden rules చెప్తాను. ఇది ఫాలో అవ్వగలిగిన వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, ఫాలో అవ్వకపోతే పర్వాలేదు, బట్ ఫాలో అయితే చూడండి. ఫస్ట్ బర్త్డే కల్లా బాటిల్ మానేస్తే బెటర్. ఫస్ట్ బర్త్డే తర్వాత డే టైం నో డైపర్స్, అట్లీస్ట్ నెమ్మదిగా 1.5 years వచ్చేసరికి నైట్ టైం కూడా నో డైపర్స్ వచ్చేసేయాలి. ఈ నో స్క్రీన్ అనే రూల్ కనీసం 2 years దాకా పెట్టుకోవాలి. అది ఫుడ్ తింటున్నప్పుడైనా, పార్టీ వెళ్తున్నప్పుడైనా, ఎట్లాంటి టైంలో అయినా సరే వాడు ఎంగేజ్ చేయడానికి ఫోన్ కానీ, టీవీ కానీ, కాసేపే తినేటప్పుడే అన్నట్టు ఫోన్ ఇచ్చినా, అలా కాసేపే తినేటప్పుడే ఆయన ఫోన్ ఇచ్చినా, ఇవి మనకి 1.5-2 years తర్వాత ఇదే ఎర్లీ ఆటిజం సింటమ్స్ రావడం నోటీస్ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి జస్ట్ రివైజింగ్ వాట్ వీ హ్యావ్ డన్. సో క్వాంటిటీస్ మేము ఏదైతే చెప్పామో ఇంత తినాలి, ఇలా తినాలి అనేది ఫిక్స్డ్ కాదండి, ఇది మారుతూ ఉంటాయి. ఈ చైల్డ్ డిఫరెంట్, ఒక్కొక్కరు అపిటైట్ బట్టి ఒక్కొక్కలా తింటారు, ఒక్కొక్క రోజు ఒకలా తింటారు. ఒకసారి ఫీవర్ ఉన్న టైంలో తక్కువ తింటారు, ఫీవర్ లేని టైంలో ఎక్కువ తింటారు. టెక్స్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మన వాళ్ళు చాలా మంది మిస్ అవుతూ ఉంటారు. ఇండియన్ మదర్స్ రీసెంట్ గా చాలా మంది మిస్ అవుతున్నారు. ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఇనిషియల్ గా ప్యూరీ స్టార్ట్ చేస్తున్నారు కదా, ఈ ప్యూరీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ ప్యూరీస్ తోనే కంటిన్యూ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. సో ఇనిషియల్ గా ప్యూరీ స్టార్ట్ చేసినా కూడా 8-9 months వచ్చేసరికి నెమ్మదిగా టెక్స్చర్ మార్చుకోవాలంటే కొంచెం గ్రెయినీ ఫుడ్స్ పెట్టాలి. 10-12 months వచ్చేసరికి ఫింగర్ ఫుడ్స్ అంటే వేలుతో పట్టుకుని తినేలా ఎంకరేజ్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే మిక్సీ పట్టిన ఫుడ్ అలాగే పెడుతూ వెళ్ళిపోతారు 1.5-2 years దాకా. దీనివల్ల వాళ్ళకి చూయింగ్ సరిగ్గా రాదు, మాటలు సరిగ్గా రావు, బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో టెక్స్చర్ మార్చుకోవాలి, ఒకటే రకం ఫుడ్ కంటిన్యూ చేయకూడదు. సో నెంబర్ ఆఫ్ మీల్స్ అనేవి కూడా చాలా వేరియబుల్ అండి. ఒక్కొక్క పిల్లలు ఒక్కో టైంలో ఎక్కువ తింటారు, ఒక్కో టైంలో తక్కువ తింటారు. దాన్ని చూసుకుని మనం వెళ్ళాలి. నెవర్ ఫోర్స్ ఫీడ్ అన్నది రూల్. ఎప్పుడు బలవంతంగా పెట్టకూడదు. ఒక్క పూట బలవంతంగా పెట్టినా కూడా నెక్స్ట్ పూటకి వాడికి ఫుడ్ అంటే ఎవర్షన్ వచ్చేస్తుంది. సో ఫుడ్ ఎప్పుడు ఫోర్స్ చేయొద్దు. గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్ళాలి, కానీ సడన్ గా అవ్వదు. డాక్టర్ గారు ఇందాక ఒక టాపిక్ మిస్ అయ్యాం మనం. ఫీవర్ వచ్చినప్పుడు ఎట్లాంటి ఫుడ్ పెట్టాలి కార్తీక్? ఓకే సార్, ఫీవర్ వచ్చినప్పుడు ఈ ఏజ్ లో మామూలుగా మనం ఇప్పుడు డిస్కస్ చేసే ఏజ్ కాకుండా రొటీన్ గా చెప్తుంది. ఫీవర్ వచ్చినప్పుడు ఎక్కువ హైడ్రేషన్ గురించి ఆలోచించాలి. సో ఎవరైనా, పిల్లలైనా, ఎవరైనా టాడ్లర్స్ అయినా, ఇన్ఫాంట్స్ అయినా, ఎవరైనా ఆ ఏజ్ ఆ ఫీవర్ ని కంట్రోల్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఎపటైట్ ఉండదు. అండ్ దే విల్ బి మోర్ ఫోర్సింగ్, అంటే ఎక్కువ టెంట్ చేసేదల్లా
డీహైడ్రేషన్ కంటే తాగుదామనే ఎంకరేజ్ చేస్తారు. సో మదర్ ఫీడ్ మీద ఉన్నప్పుడైతే మదర్ ఫీడ్ ఎక్కువ ఎంకరేజ్ చేయొచ్చు. అండ్ సాఫ్ట్, ఈజీలీ డైజెస్టబుల్ అండ్ వాడి ప్రిఫరెన్స్ అంటే ఏదైతే ఇష్టంగా తింటారో ఆ ఫీడ్స్ ఇవ్వాలి. అండ్ ఆ టైంలో ఫోర్స్ చేయకుండా ఎక్కువ శాతం హైడ్రేషన్ మెయింటైన్ చేయడం బెటర్. సో ఎప్పుడైనా వాటర్ మధ్య మధ్యలో అంటే వాటర్ ఇంట్రడ్యూస్ చేశాక వాటర్, ఫీడింగ్ మీద ఉన్నాళ్ళని ఎక్కువ ఫీడింగ్ మీద ఉంచడము. ఆ పర్టిక్యులర్ పీరియడ్‌లో ఫోర్స్ ఫీడ్ చేయకుండా బేబీ అడిక్వేట్‌గా పర్ఫ్యూజ్ అవుతున్నాడా? తింటున్నాడా? యూరిన్ అవుట్‌పుట్ బావుందా? బేబీ పర్ఫ్యూజన్ అంతా బావుందా? ఇంతవరకు ఆలోచిస్తే సరిపోద్ది గానీ, లైట్ ఫుడ్సే పెట్టాలి గానీ, హెవీ ఫీడ్స్ అండ్ ఆ టైంలో ఫీవర్ మీద కొత్త ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేయకూడదసలు. ఓకే. ఈ ఫీవర్ వచ్చినప్పుడు ఆకలి తగ్గుతుంది కదా! హ్మ్. ఎన్ని రోజులు పడుతుంది మళ్ళీ ఆకలి నార్మల్ అవ్వడానికి? చాలా మంది ఫీవర్ వచ్చిన తర్వాత ఫుడ్ తినడం మానేస్తారు. మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత వాళ్ళు తింటారు? మనకి ఈ కంప్లెయింట్ ఎప్పుడు ఉంటుంది కదా! అది ఒక్కొక్క కిడ్ ఒక్కొక్కలాగండి. యూజువల్‌గా వైరల్ ఫీవర్స్ అయితే అట్‌లీస్ట్ ఒక 1 వీక్ దాకా పిల్లలు మళ్ళీ రీగెయిన్ అపెటైట్ చేయడానికి టైం పడతది. ఏమన్నా పిల్లలు హాస్పిటలైజ్ అయ్యి అంటే సిట్యుయేషన్ వేరే అంటే ఒక్కొక్క స్పెసిఫిక్ డిసీజ్‌లో టైఫాయిడ్ ఎఫెక్ట్ అయ్యారు ఎంట్రిక్‌తో. ఆళ్ళ టైంలో కొంచెం ఎక్కువ టైం తీసుకోవచ్చు. లేకపోతే బేబీస్ న్యూమోనియాస్ ఇంప్రూవ్ అయ్యారు. వాళ్ళు ఫాస్ట్‌గా కొంచెం ఈ వాళ్ళకేదైతే ఆక్సిజనేషన్ ఇవన్నీ ఇంప్రూవ్ అయిపోయాక వెంటనే త్వరగా రీగెయిన్ అవ్వచ్చు. సో, ఎవ్రీ కిడ్ వాళ్ళ కండిషన్, వాళ్ళ సిట్యుయేషన్ బట్టి ఉంటది. కానీ నార్మల్ అపెటైట్‌కొచ్చేస్తారు. అదే పర్మనెంట్‌గా లైఫ్ లాంగ్ అలానే కంటిన్యూ అవ్వదు. కాకపోతే వాళ్ళంతట వాళ్ళు తిప్పుకునేదాకా కొంచెం టైం ఇవ్వడం మెయిన్. ఆ టైంలో మాత్రం అసలు ఫోర్స్ ఫీడ్స్ చేయకూడదు. ఓకే. సో, కామెంట్స్ ఆన్సర్ చేద్దాం. హ్మ్. సో, ఇడ్లీలో నెయ్యి వేయొచ్చా? ఇడ్లీలో వెయ్యొచ్చు. సో, ఇడ్లీలో నెయ్యి వేయొచ్చు. ఇడ్లీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నెయ్యి కూడా స్టార్ట్ చేయవచ్చు. సో, స్మాల్ క్వాంటిటీస్‌లో అలవాటు చేయాలి. హెవీగా వేయడం వల్ల ఒబెసిటీ అంటే ఊరికే ఊబకాయం వస్తుంది. సో, స్మాల్ క్వాంటిటీ నెయ్యి ఇడ్లీలో వేయడం మంచిదే. హార్లిక్స్ బిస్కెట్స్ డాక్టర్స్ రికమెండ్ చేస్తున్నారన్నారు. నిజం కాదు. మిల్క్‌లో హార్లిక్స్ బిస్కెట్స్ మంచిది కాదు. డాక్టర్స్ ఎవరు నాకు తెలిసి వరకు రికమెండ్ చేయరు. సో, నెక్స్ట్ కామెంట్ వచ్చి నట్స్ కెన్ బి స్టార్టెడ్ ఫ్రమ్ విచ్ మంత్? ఏ మంత్ నుంచి నట్స్ స్టార్ట్ చేయొచ్చు? ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం మన ఈ విషయం. నట్స్ స్టార్ట్ చేయడానికి మనకి కొంచెం టైం ఉంటుంది. సాధారణంగా క్లోజ్ టు బర్త్‌డే. బర్త్‌డేకి ఎంత దగ్గరగా స్టార్ట్ చేస్తే అంత బెటర్. నట్స్‌తో ప్రాబ్లమ్ వచ్చి చోకింగ్ అనమాట. గొంతుకు అడ్డం పడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు నట్స్ అంత త్వరగా ఇవ్వం. సో, పౌడర్ చేసి కొంచెం ఫుడ్‌లో అంటే ఉగ్గులో నట్స్ యాడ్ చేస్తుంటారు కదా! ఇది కొంతవరకు పర్వాలేదు. అంత ఎక్కువగా డైజెస్ట్ అవ్వవు. అంత అడ్వాంటేజ్ ఏమి ఉండదు దాంట్లో. సో, డ్రై ఫ్రూట్స్ నట్ పౌడర్ ఉగ్గులో, జావలో వేయొచ్చా? కార్తిక్ గారు. డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ పౌడర్ ఉగ్గులో అండ్ జావలో వేయొచ్చా? నాట్ ఎవ్రీ టైమ్ సార్. ఎప్పుడైనా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఓకే గానీ, డైలీ పెట్టే జావలో డైలీ యాడ్ చేయడం అనేది మాత్రం ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. ఎయచ్చా అంటే అదే చెప్తున్నా. ఒక్కొక్క బేబీ ఒక్కొక్కలాగా అనమాట. కొంత బేబీస్ రిజెక్ట్ చేయొచ్చు. వాళ్ళకి ఇష్టపడకపోవచ్చు. ఏదో డైజెషన్ సరిగ్గా అవ్వకపోవచ్చు. అలాంటి టైప్‌లో బేబీ సిట్యుయేషన్ బట్టి చేసుకోవాలి. ఎయడం వల్ల సా అంటే లైక్ హజార్డస్ అయితే ఏం కాదు. పౌడర్ చేసి ఎయడం వల్ల. బట్ ఆ కండిషన్ బేబీ బానే తీసుకోగలుగుతుంది. యాక్సెప్ట్ చేస్తున్నాడు. తింటున్నారు బానే ఉందంటే కంటిన్యూ చేయండి. బట్ ఓన్లీ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అంతే తప్ప నాట్ డైలీ. సో, స్వీట్ పొటాటో తీసుకుంటే నడవడం లేట్‌గా వస్తుందంటారు నిజమేనా? అసలు దానికి దీనికి సంబంధం లేని టాపిక్ అండి అది. అంటే పాతకాలంలో వాతం చేస్తది అంటారు. ఆ వాతం వాతం ఏంటో, చేస్తుందండి ఏంటో అంటారు. తెలీదు. అది పెద్దోళ్ళు అంటా ఉంటారు కాబట్టి అదేదో అంటాం గానీ, వాతం చేసింది, అనాసలొచ్చాయి, ఇవన్నీ జస్ట్ అపోహలంతే, మిత్స్ అంతే. దానికి దీనికి సంబంధం లేని టాపిక్ అండి. సార్ నా మెటర్నిటీ అయిపోయి 6 మంత్స్ ఇప్పుడు 15 డేస్ నుండి సో, బేబీకి బ్రెస్ట్ మిల్క్‌ని బాటిల్‌లో ఫీడ్ చేయాలా? లేక నేను వర్క్‌కి వెళ్ళిపోవాలి కదా! సో, బ్రెస్ట్ మిల్క్ అంటే ఎక్స్‌ప్రెస్ బ్రెస్ట్ మిల్క్ బాటిల్‌తో ఇవ్వచ్చా అని అడుగుతున్నారు. సో, ఆప్షన్ లేదన్నప్పుడు మీరు వర్క్ 24 అవర్స్ చెయ్యరు గాబట్టి, మీరెప్పుడైతే జస్ట్ మీరు లేని టైంలో అలా స్టోర్ చేసుకొని ఇవ్వడం మంచిదే అండి. వేరే ఔట్‌సైడ్ మిల్క్ స్టార్ట్ చేయడం కన్నా ఇదే మంచిదే. కానీ ఆ టైంలో ఆల్రెడీ 6 మంత్స్ అవుతుంది గాబట్టి, మీ ఇంట్లో హెల్ప్ ఉంటారు గాబట్టి, సాలిడ్స్‌తో మేనేజ్ చేయడానికి సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేసి దాంతో మేనేజ్ చేయడానికి ట్రై చేయాలి. తప్పని పరిస్థితిలో బేబీ ఇంకా ఫీడింగ్ కావాల్సినప్పుడు స్టోర్ చేసుకొని ఇవ్వచ్చు. కానీ ప్రాపర్‌గా స్టోర్ చేసుకొని ఇవ్వాలి. సో, బాగా చెప్పారు డాక్టర్ గారు. సో, 6 మంత్స్ దాటినాయి కాబట్టి సెమీ సాలిడ్స్‌ని ఎంకరేజ్ చేస్తా వెళ్తే మీ పాల అవసరం ఏ టైంలో తగ్గుతుంది. దానివల్ల బేబీ వెయిట్ కూడా పెరుగుతుంది. సో, తప్పనిసరి పరిస్థితిలో స్టోర్ చేసిన మిల్క్ ఇవ్వచ్చు. ఎలా స్టోర్ చేయాలి ఏంటని వీడియోస్ ఉంటాయి. మీరు రిఫరెన్స్ కోసం ఒకసారి చూడండి.
ఉగ్గు పౌడర్ తయారు చేసి పెడుతుంటారు కదా చాలా మంది. ఉగ్గు పౌడర్ తయారు చేయడం వల్ల ఉపయోగాలు ఉన్నాయా? చేయొచ్చా? అది పెట్టచ్చా? ఉగ్గు పౌడర్ తయారు చేయడం వల్ల అంటే అది ఈజీ వే అని డైలీ తయారు చేసుకోకూడదని పెడతా ఉంటారు. దానివల్ల అడ్వాంటేజ్ అంటే అదే అండి. ఈజీ, ఫాస్ట్‌గా, రెడీగా ఉంటది. ఎప్పుడైనా ఫాస్ట్‌గా చేసుకొని పెట్టుకోవచ్చు అని చెప్పి. ఇనీషియల్‌గా స్టార్టింగ్ ఓకే. బట్ బై ఏజ్ గోస్ ఆన్ ఫ్రెష్‌గా ఎప్పటికప్పుడు తయారు చేసి పెట్టిందే బెటర్. ఓకే. అది కరెక్ట్ అండి. ఎందుకంటే ఎప్పుడు ఫ్రెష్‌గా తయారు చేసుకోవడం, ఎప్పటికప్పుడు తయారు చేసుకోవడం మంచిది. సో ఎప్పుడు ఉగ్గు పౌడర్ తయారు చేసి వారం రోజుల పాటు అదే పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇనిషియల్ డేస్‌లో ఈజీ కోసం అంటే సెరిలాక్ లాంటిది అది కూడా. మనకి ఒక ఈజ్ వస్తుంది కానీ బేబీకి అంత కంఫర్టబుల్ ఏం కాదు. ఇంకోటి అంత లూజ్‌గా, అంత స్మూత్‌గా తినడం అలవాటు అయిపోతే రేపు సెమీ సాలిడ్ తినడానికి ఇష్టపడడు. సో స్టార్టింగ్ డేస్‌లో ఉగ్గు ఓకే. బట్ 7-8 మంత్స్ దాటిన తర్వాత మరి ఆ ఉగ్గు జోలికి వెళ్ళొద్దు. చాలా మంది సంవత్సరం 2 ఏళ్ళు పెడుతుంటారు. అది పెట్టొద్దు. అన్నప్రాసన రెసిపీ. అన్నప్రాసనకి ఏ ఫుడ్ పెడితే బెటర్ అని అడుగుతున్నారు. అన్నప్రాసన రెసిపీ అంటే అన్నప్రాసన రోజు పెట్టాల్సిందా? అన్నప్రాసన రోజు పెట్టాల్సింది. పాయసం పెడతారు కదా పెట్టచ్చా అని. పాయసం గాని, క్షీరాన్నం గాని పెడతారు కదా పెట్టచ్చా? అది అది ఇంకా రిచువల్ కోసం పెట్టేదే తప్ప దాంట్లో ఐడియల్‌గా అయితే పెట్టకూడదు. స్వీట్‌నెస్, ఆ పాయసం బయట పాలతో తయారు చేస్తాము. స్వీట్ సడెన్‌గా చాలా మంది అన్నప్రాసన అయిన తర్వాత హాస్పిటల్ విజిట్ చేసే దాంట్లో ఫస్ట్ కంప్లెయింట్ మోషన్స్ అవుతున్నాయని చెప్పి. సో, ఈ సడెన్ ఇంట్రడక్షన్ వల్ల చాలా మందికి ఇండైజెషన్ అది ఉంటది. కానీ అది ఒక ఆచారంలాగా చేస్తారు కాబట్టి దాని గురించి స్పెసిఫిక్‌గా ఒక్క పూట పెట్టే దాని గురించి కాదు. ఐడియల్‌గా అయితే ఆ పాయసము, స్వీట్ అవాయిడ్ చేస్తే బెటర్. సో ఐడియల్‌గా అయితే పెట్టకపోతేనే మంచిది. పెడితే ఏదో మోషన్స్ అవ్వడం, ఏదో ప్రాబ్లమ్ వస్తది. మరి తప్పదు ఇంక పెట్టాలి అనుకుంటే జస్ట్ ఎవరో ఒక్క పర్సన్ జస్ట్ ఒక్క చిన్న మినీ స్పూన్ పెట్టండి. వచ్చినోళ్ళు మనోళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన ప్రతి వాళ్ళు ఒక స్పూన్ పెడతారు. 10 మంది 10 స్పూన్లు పెట్టేసరికి పిల్లాడికి డెఫినిట్‌గా మోషన్స్ వస్తాయి. సో ఏది పెట్టినా సరే పెట్టకుండా ఉంటే బెటర్. మరి తప్పదు అన్నప్పుడు చిన్న స్పూన్‌తో అడ్జస్ట్ అయితే బెటర్. హౌ టు మేనేజ్ ఎ కిడ్ ఫ్రమ్ 6 మంత్స్ యాస్ ఎ వర్కింగ్ మదర్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. కెన్ కోల్డ్ అండ్ కాఫ్ బి కాజ్డ్ బై చేంజ్ ఇన్ వాటర్? నీరు మారడం వల్ల కోల్డ్ కాఫ్ వస్తాయా? అంటే కంటామినేటెడ్ వాటర్ తాగి లేదా ఫ్రిడ్జ్‌లో స్టోర్డ్ వాటర్ ఆర్ కోల్డ్ వాటర్ తాగడం వల్ల అయితే డెఫినిట్‌గా చేంజ్ ఉంటది. ఆ! అండ్ ఒక్కొక్కసారి ట్యాప్ వాటర్ ఏది సరిగ్గా ప్యూరిఫై చేయకుండా యూజువల్‌గా లెస్ థాన్ 2 ఇయర్స్ ఖచ్చితంగా బాయిల్డ్ వాటరే ఇవ్వాలి కాబట్టి, ఆ చేంజ్ అయితే డెఫినిట్‌గా ఎక్స్‌పెక్టెడ్. బికాజ్ అదొక టైప్ ఆఫ్ వైరసే ఇంట్రొడ్యూస్ అవుతది కాబట్టి, సో దానివల్ల చేంజ్ ఉంటది. సో సో డాక్టర్ గారు చెప్పినట్టు అది బాయిల్డ్ అండ్ కూల్డ్ వాటర్ మాత్రమే ఇస్తే ఇబ్బంది ఏం లేదు. మీరు ఎట్లాంటి వాటర్ ఇచ్చినా. అలా కాకుండా మీరు ఫ్రిడ్జ్ లో వాటర్ కానీ, ట్యాప్ వాటర్ కానీ ఇట్లాంటివన్నీ తీసుకుంటే మాత్రమే మనం ఊరు మారినప్పుడు, వాటర్ మారినప్పుడు జలుబు చేస్తుంది. సో మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా బాయిల్డ్ అండ్ కూల్డ్ వాటర్ మాత్రమే ఇస్తా ఉంటే దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. సో ఎక్కడున్నాం మనం? డైలీ డైలీ ఉగ్గు పెట్టొచ్చా? డైలీ అయితే పెట్టకూడదండి. అంటే ఇనీషియల్ స్టార్టింగ్ డేస్‌లో డైలీ ఉగ్గుతో పాటు సమ్ అదర్ ప్యూరీ కూడా ఇంట్రొడ్యూస్ చేయాలి. ఒకటే రకం ఫుడ్ బ్లాండ్ డైట్ డైలీ సేమ్ మోనోటోనస్ ఫుడ్ పెట్టకూడదు. ఇట్ హాస్ టు బి చేంజ్. అది ఏ రకం ఫుడ్ డైలీ ఒకేలా పెట్టకూడదు. అది ఏదైనప్పటికీ ప్రతిరోజు అదే పెట్టడం మంచిది కాదు. సో ఎవ్రీడే ఏదో ఒక చేంజ్ ఉండడం మంచిది. 6 మంత్స్ వాళ్ళకి ఫార్ములా ఫీడ్ అండ్ సాలిడ్ రేషియో ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు? స్లోగా సాలిడ్స్ ఎలా ఇంక్రీజ్ చేయాలి? అదే అండి. ఇదే డిస్కషన్. ఎవ్రీ కిడ్ ఈస్ డిఫరెంట్ కాబట్టి, వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసామా అన్నది. ఇప్పుడు ఫుడ్ పెట్టడం అంటే కేవలం జస్ట్ డైలీ ఒక టైం తీసుకొని వాడికి ఫుడ్ ఆ టైంలో పెట్టేయాలని కాదు. ఇట్ ఈస్ ఎ మిక్స్చర్ ఆఫ్ మల్టిపుల్ ఐటెమ్స్. అంటే పిల్లలతో ఎంకరేజ్ చేయడము, వాళ్ళని పాజిటివ్ వేలో రీఇన్ఫోర్స్ చేయడము, ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవ్వడము, రకరకాల వాళ్ళ డెవలప్‌మెంట్ క్రియేట్ చేయడము. అలా ఒక్కటొక్కటిగా ఇంప్రూవ్ చేయాలి. అండ్ దానికి టైం పడతది. దానికేం ఫిక్స్‌డ్ రేషియో, ఫిక్స్‌డ్ ఫార్ములా అంటూ లేదు. ఎవ్రీ కిడ్ ఈస్ డిఫరెంట్. అండ్ వాళ్ళతో స్పెండ్ చేసే టైము వాళ్ళ సిట్యుయేషన్ బట్టి మారుతదది. సో బాటిల్ ఫీడింగ్ మనం పాలు రేషియో తగ్గించే కొద్దీ నేచురల్ గా ఆకలి పెరిగి ఎంతో కొంత ఫుడ్ తినగలుగుతారు. మీరు పాలు అలాగే ఇస్తూ పోతే కంటిన్యూస్ గా ఫుడ్ కి స్పేస్ ఉండదు. సో బ్రెస్ట్ మిల్క్ ని బాటిల్ ఫీడ్ చేయకూడదు. బ్రెస్ట్ మిల్క్ ని బాటిల్ ఫీడ్ చేయకూడదా? అంటే ఎక్స్‌ప్రెస్ బ్రెస్ట్ మిల్క్ బాటిల్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా అని డౌట్ అనుకుంటా. అక్కడ ఒక డౌట్ మిస్సారు. ప్యూరీస్ ఆర్ గివెన్ అది మంచి డౌట్. ఎక్కువ ప్యూరీస్ ఇస్తే చైల్డ్ విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ మ్యాష్డ్ ఫుడ్. కరెక్ట్.
సో కంటిన్యూస్ గా ప్యూరీస్ ఇస్తా ఉంటే మ్యాష్డ్ ఫుడ్ తీసుకోలేడు. సో మీరు ఎవ్రీ వీక్ కన్సిస్టెన్సీ మార్చుకోవాలి. లాస్ట్ వీక్ ఒకలా పెడితే నెక్స్ట్ వీక్ కొంచెం థికెన్ చేసుకోవాలి. నెమ్మదిగా కొంచెం గ్రెయినీ ఫుడ్స్ తినాలి. ఇట్లా చేయకపోతే ఏమవుతుందంటే పెద్ద ఇందులో చాలా మంది 1 to 2 years వచ్చేప్పుడు మెతుకొస్తే ఊసేస్తుంటారు నోట్లో. సో ప్యూరీస్ నుంచి మ్యాష్డ్ ఫుడ్స్ కి మారుతూ ఉండాలి. సో నెక్స్ట్ కామెంట్ ఏంటి? మా పాప 9 months completed, but she is unable to sit independently. Different complaint. సో ఏమంటారు డాక్టర్? 6 months కి ఇండిపెండెంట్ గా సిట్ చేయకపోవడం అనేది అంటే ఆ ఒక్క మైల్ స్టోన్ బట్టి అంత అసెస్ చేయలేము. కానీ అదొకటి నెక్స్ట్ ఫాలో అప్ లో జాగ్రత్తగా చూసుకోవాల్సింది. ఆ ఒక్క మైల్ స్టోన్ అదేం కాదు, రెస్ట్ ఆఫ్ ద పిల్లలు ఎలా ఉంది, వేరే మైల్ స్టోన్స్ ఎలా వచ్చాయి, ఇంకా వేరే ఇంకేమైనా అసోసియేట్ కంప్లైంట్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవాలి. సో ఒక కంప్లైంట్ బట్టి చెప్పలేము. వాడు వెన్ను నిలబెట్టగలుగుతున్నాడా, లేకపోతే బోర్లో పట్టడం, పాకడం ఇవన్నీ బాగున్నాయా, ఐ కాంటాక్ట్ బాగా ఇస్తున్నాడా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఒక్క కూర్చోవడం ఒకటి లేదు అంటే యూ కెన్ వెయిట్, బట్ మిగతా అట్లు కూడా డిలే ఉంది అంటే మనం డెఫినెట్ గా వరీ అవ్వాలి. టీత్ ఫస్ట్ అప్ ఆర్ డౌన్ ఎక్కడ వస్తాయి సార్? ఎక్కడైనా రావచ్చు. అలా ఏమన్నా స్పెసిఫిక్ గా ఉందా సార్? నాకైతే ఏం సిగ్నిఫికెన్స్ తెలియదు. యూజువల్ గా కామన్ గా లోయర్ టూత్ వస్తాయి 80% ఆఫ్ ద కిడ్స్. కొంతమందికి పై పళ్ళు కూడా స్టార్ట్ అవుతాయి. సో యూజువల్ గా కామన్ లోయర్ సైడ్ వస్తాయి, బట్ కొంతమంది పైన కూడా స్టార్ట్ అవుతాయి. ఇది ముందు రావడం వల్ల ఏం తేడా లేదు. మెడికల్ గా సిగ్నిఫికెన్స్ ఏం లేదు కదా. ఆఫ్టర్ స్టార్టింగ్ సాలిడ్స్ వైల్ గోయింగ్ టు దే ఆర్ స్ట్రగ్లింగ్ లైక్ ముక్కడం అండ్ స్మాల్ స్టూల్స్. ఇది గుడ్ ఆర్ బ్యాడ్? సో ఇది ప్రాబ్లం ఏంటంటే మీరు సాలిడ్ స్టార్ట్ చేసి ఎనఫ్ వాటర్ ఇవ్వకపోతే ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఓన్లీ సాలిడ్స్ పెట్టి వదిలేస్తారు, మళ్ళీ పాలు ఇచ్చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇనఫ్ వాటర్ రీచ్ అవ్వదు కట్కి. సో డెఫినెట్ గా ఇంకొంచెం ముక్కడం ఉంటుంది. అలా కాకుండా మోషన్కి వెళ్తున్నప్పుడు ముక్కడం పిల్లల్లో చాలా కామన్ ఇష్యూ. అంటే కాన్స్టిపేషన్ లేనప్పుడు కూడా పిల్లలు ముక్కుతూ ఉంటారు మోషన్కి వెళ్ళినప్పుడు. ఎందుకంటే వాళ్ళు పడుకున్న పొజిషన్ లో మోషన్కి వెళ్ళాలి కాబట్టి కొంత ప్రెజర్ అవసరం. సో అది పెద్ద డేంజర్ కాదు. మీరు ఎనఫ్ వాటర్ ఇస్తున్నారు, స్టూల్ సాఫ్ట్ గా వస్తుంది అంటే ముక్కినా పర్వాలేదు. స్టూల్ బాగా టైట్ గా హార్డ్ గా వస్తుంది అంటే వాటర్ ఇంటేక్ పెంచుకోండి. మీ సాలిడ్ ఫుడ్ లో ఫైబర్ ఉండేలా చూసుకోండి. ఫైబర్ ఇంటేక్. సో మకానా పౌడర్ గురించి చెప్పండి డాక్టర్ గారు. మకానా పౌడర్ యాడింగ్ ఇన్ తెలుగు. మకానా పౌడర్ ఇస్ ఆల్సో ప్రోటీన్ సోర్సే. ఇట్స్ గుడ్. అట్లీస్ట్ స్టార్ట్ చేయడం మంచిదే. మిక్స్ చేసి ఇవ్వచ్చు, డైరెక్ట్ గా అలవాటు చేయొచ్చు. దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ వెళ్ళండి. మకానా కెన్ బి స్టార్టెడ్, కెన్ బి గివెన్. మకానా మంచి ఫుడ్. అన్నిట్లో చెప్తున్నారు డాక్టర్ చెప్పినట్టు పౌడర్ లా చేసేది ప్రతిసారి దాన్ని కుక్ చేసి మ్యాష్ చేసి పెట్టడం మంచి అలవాటు. టీథర్స్ యూజ్ చేసి సిలికాన్ వాడాలా, వుడెన్ వాడాలా? అసలు వాడకూడదు. టీథర్స్ ఇంతకుముందు ఫాల్స్ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళకి అలవాటు చేయొచ్చు అని వాచ్లో ప్రమోట్ చేసేవాళ్ళం. కానీ దాని హజార్డస్ చాలా మందికి చోక్ అవ్వడము, ఆ పీసెస్ వాలో చేయడము, ఆ ఫ్రూట్ నిబ్లర్స్ మధ్యలో చిరిగిపోవడము, లేదా టీథర్స్ గురించి అడుగుతున్నారు కదా. టీథర్స్ సేఫ్ గా ఉండేవి. ఓకే, ఫ్రూట్ నిబ్లర్ కాదు, టీథర్స్ సిలికాన్ ఆర్ వుడెన్. పళ్ళు టీతింగ్ టైంలో పళ్ళు దురదలు వస్తుంటాయి కదా, ఏదైనా చెక్క ఇస్తే బెటరా, లేకపోతే సిలికాన్ టీథర్స్ ఉంటాయి కదా పెద్దవి, అవి ఇస్తే బెటరా అని. వుడెన్వి కాదండి, వుడెన్వి స్టెరైల్ ఏమి ఉండవు కదా. సో వుడెన్ స్టెరైల్ ఉండవు. వుడెన్ ఇంకోటి చిప్ అయిపోతాయి, వుడెన్ పీసెస్ వచ్చేస్తాయి, పీసెస్ గొంతు గుచ్చుకునే అవకాశం ఉంది. టీథర్స్ యూజ్ చేయకపోతే బెటర్. ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే సిలికాన్ టీథర్స్ యూజ్ చేయడం బెటర్ దాన్ వుడెన్ టీథర్స్. ఎందుకంటే వుడెన్ టీథర్స్ ఒకసారి తెలియగానే చిప్ అయిపోతుంటాయి. ఇంకోటి దాన్ని స్టెరిలైజ్ చేయడం కష్టం. సిలికాన్ అనుకోండి కాసేపు వేడి నీళ్ళలో మరిగిస్తే ఒక గంటలో స్టెరిలైజ్ అయిపోతుంది. వుడెన్ టీథర్ స్టెరిలైజ్ చేయడం కష్టం. వీలైనంత వరకు అవాయిడ్ చేయడమే బెటర్. ఇంకా తప్పని పరిస్థితుల్లో వేయడం అంతే. పిల్లలు ఏ రీజన్ తో ఏడుస్తారో ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇయర్ పెయిన్, ఫుడ్ కోసం, బేబీ యూరిన్ ఎల్లోగా వస్తుందంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? డాక్టర్ పిల్లలు ఎలా ఎందుకు ఏడుస్తారో తెలుసు. ఒక్కొక్క కిడ్ ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి ఏడుస్తారు కదండి. అవి సిమ్టమ్స్ తెలుస్తాయి. ఇయర్ పెయిన్ ఉన్న పిల్లలు అయితే ఇయర్ దగ్గర ట్రైగర్స్ దగ్గర ప్రెస్ చేసినప్పుడు కానీ, ఏదైనా డిశ్చార్జ్ ఉన్నప్పుడు అని కానీ. అండ్ స్టమక్ పెయిన్ ఉన్న పిల్లలు అదొక రకంగా, అంటే ఫసీగా గ్యాసీగా ఉన్నప్పుడు ఏడుస్తారు. అది ఐడెంటిఫై చేయడం అంటే వాళ్ళ మదర్స్కి తెలిసిపోతుంది ఆబ్వియస్గా కిడ్ ఏ టైంలో ఎలా బిహేవ్ చేస్తున్నాడు అన్నది. ఇంకా అంటే ఐడెంటిఫై చేయలేని పరిస్థితి వస్తుందంటే మాత్రం హాస్పిటల్ తీసుకురావడం తప్ప దీంట్లో ఎలా చెప్పడం కష్టం. సో రెండో డౌట్ ఏంటంటే బేబీ యూరిన్ ఎల్లోగా వస్తుంది, ఏం చేయాలి?
యూరిన్ ఎల్లోగా వస్తుందంటే డీహైడ్రేట్ అవుతున్నాడని, లేదా ఏదైనా ఫుడ్స్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ స్పెసిఫిక్ కలర్‌లో ఒక్కోసారి వస్తాయి. యూరిన్ ఎల్లోగా వస్తుందన్నప్పుడు దాని హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి తప్ప, మదర్ ఫీడింగ్ వల్ల యూరిన్ డార్క్‌గా ఎళ్తున్నాడు అంటే, ఇంకా ఎక్కువ ఫీడింగ్ ఇవ్వాలి, హైడ్రేషన్ మెయింటైన్ చేయాలని తప్ప, మదర్ తినడం వల్ల వచ్చిన అలాంటిదేం ప్రాబ్లమే కాదు. సో ట్రావెలింగ్ లో ఫుడ్ ఆప్షన్స్. ట్రావెలింగ్‌లో ఫుడ్ ఆప్షన్స్ ఏజ్ బట్టి ఏజ్‌కి ఎలా స్టార్ట్ చేస్తున్నామని. ఇఫ్ యూ ఆర్ ట్రావెలింగ్ షార్ట్ డిస్టెన్స్ అలా అయితే ఇంట్లో తయారు చేసుకున్న ఏదైనా అప్పటికప్పుడు ఫుడ్ 1, 2 అవర్స్ పెట్టుకోవచ్చు. ఏదైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నారంటే ఇఫ్ దే ఆర్ టోడ్లర్ ఏజ్ గ్రూప్ అలా అయితే మనం అక్కడున్న సెర్లాక్ లాంటివి క్యారీ చేయొచ్చు. అలాంటివి పెట్టుకోవచ్చు. రెడీమేడ్ ఫుడ్స్ స్టెరిలైజ్డ్ మంచివి పెట్టి స్టార్ట్ చేయొచ్చు. సో ఏ మంత్ వరకు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వచ్చు? ఇప్పుడు సజెషన్ ప్రకారం అయితే 2 ఇయర్స్ దాకా ఇవ్వచ్చండి. కాపోతే ఉట్టి బ్రెస్ట్ ఫీడింగ్ ఒకటే గాదు. అది చాలా మినిమల్ కంపేర్ ఉండాలి. ఎక్స్‌ట్రాగా కాంప్లిమెంటరీ ఎక్స్‌ట్రా ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. 2 ఇయర్స్ దాకా మాక్సిమం ఇవ్వచ్చు. సో ఆకలి పెంచడానికి ఏ సిరప్‌లు వాడితే మంచిది? అరుగుదల మందులు ఏవి వాడితే మంచిది మీ ప్రిస్క్రిప్షన్? అలాంటి మందులేమి ఉండవండి. ఆకలి పెరగడానికంటూ మందులు. అది జస్ట్ ఓన్లీ ప్లెసిబోస్ అంతే. అది సిట్యుయేషన్ బట్టి, అవసరం బట్టి ఏదైనా ఎప్పుడైనా ఒక మల్టీవిటమిన్, ఐరన్ ఇట్లాంటివి వాడొచ్చు కానీ, హంగర్ అపెటైజర్స్ వాడడం మాత్రం ఏం మంచిది కాదు. సో నెక్స్ట్ క్వెషన్ నేను ఆన్సర్ చేస్తాను. యాపిల్ కుక్ చేసి ఇవ్వాలా? ఎలా ఇవ్వాలి? సో ఇది చాలా పెద్ద మిస్కన్సెప్షన్ ఆన్లైన్ లో బయట చాలా ఉంది. యాపిల్ కుక్ చేసి ఇవ్వాలా, బయట ఇవ్వాలా, పెద్ద డిస్కషన్ నడుస్తుంది. సో యాపిల్ అనేది ఒక ఫ్రూట్ కదా. సో బేసిక్ గా ఏ ఫ్రూట్ కుక్ చేసి అందులో ఏం మిగలదు మీకు. సో కుక్ చేసిన తర్వాత యాపిల్ లో పెద్దగా న్యూట్రిషన్ ఏమి ఉండదు. సో యాపిల్ ని మ్యాష్ చేసి ఇవ్వండి. కాసేపు పాలతో నానబెట్టి చిన్న చిన్న పీసెస్ చేసి గ్రేట్ చేసి మ్యాష్ చేసి ఇవ్వండి. మిక్సీ పట్టాలని పని లేదు. సో కుక్ చేసి ఇస్తే యాపిల్లో ఏం మిగలదు. యాపిల్ టేస్ట్ కూడా మారిపోతుంది. సో నేనైతే కుక్ చేసిన యాపిల్ ఎప్పుడు సజెస్ట్ చేయను. బట్ ఆన్లైన్ లో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్, డాక్టర్స్ చాలా మంది కుక్ చేసిన యాపిల్ పెట్టచ్చని చెప్తారు. ఇట్స్ యువర్ విషయం. మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఏదైనా సరే ఇంకో రూల్ చెప్తాను నేను. పిల్లలకి పెట్టే ఫుడ్ ఏదైనా సరే ఫస్ట్ మదర్ టేస్ట్ చేయాలి. అట్లీస్ట్ మీకు రీజనబుల్లీ కొంత టేస్టీగా ఉంది అంటే పిల్లలకు కూడా నచ్చుతుంది అది. సో కుక్ చేసిన యాపిల్ ఎవరికి టేస్టీగా అనిపించింది నాకు తెలిసినంత వరకు. సెపరేషన్ యాంగ్జైటీని ఓవర్కమ్ చేయడం ఎలా? బేబీని సెపరేషన్ యాంగ్జైటీని ఓవర్కమ్ చేయడం ఎలా కార్తిక్? సెపరేషన్ యాంగ్జైటీని ఓవర్కమ్ చేయడం ఎలా? అంటే లైక్ ఫస్ట్ కిడ్, సెకండ్ కిడ్ అలా చెప్తున్నారా? అలా కాదు. ఇప్పుడు మదర్ ఇప్పుడు జాబ్కి వెళ్ళాల్సిన వచ్చినప్పుడు లేదా మదర్ మీద అటాచ్డ్ గా కంటిన్యూస్ గా ఎత్తుకుని ఉండే పిల్లల గురించి. ఓకే. సో ఆ యాంగ్జైటీ అదే ఆ యాంగ్జైటీని ఓవర్కమ్ చేయాలంటే వాళ్ళని డైవర్ట్ చేయడానికి ట్రై చేయాలి. వాళ్ళకు వేరే దాంట్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. బేబీస్ యూజువల్‌గా ఫాస్ట్‌గా మర్చిపోతారు కాబట్టి, ఈజీలీ డిస్ట్రాక్టెడ్ కాబట్టి, వాళ్ళకైతే వేరే సోర్స్, వేరే టైప్ ఆఫ్ టైమ్ పాస్ ఆర్ వేరే వాళ్ళ దగ్గరికి అలవాటు చేయడానికి చేయాలి. అండ్ దే హావ్ దర్ మాక్సిమం బ్రెయిన్ కెపాసిటీ కాబట్టి ఈజీలీ డిస్ట్రాక్ట్ అవుతారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతారు. సో అలా వాళ్ళని డైవర్ట్ చేసి వాళ్ళని వేరే దాంట్లో ఇంట్రెస్ట్ క్రియేట్ దానికి చేయాలి. సో మల్టిపుల్ ఎపిసోడ్స్ ఆఫ్ స్టూల్స్ ఆఫ్టర్ ఇంట్రడ్యూసింగ్ సాలిడ్స్. సాలిడ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఎక్కువ సార్లు మోషన్కి వెళ్తున్నారట. డేంజర్ సైన్స్ ఏంటి? లేదా భయపడాలా? సో ఎప్పుడు డేంజర్ సైన్స్ ఎప్పుడు అంటే ఏదైనా ఒక ఫుడ్, ఇది మంచి క్వశ్చన్. అంటే లైక్ ఏదైనా ఒక 10 టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తే 1 or 2 కిడ్స్ మే నాట్ లైక్ ఇట్ ఆర్ సమ్ అలర్జీస్ కానీ ఏదైనా పడకపోవచ్చు కానీ అవ్వచ్చు. సో ఈ డేంజర్ సైన్స్ అది పక్కన పెడితే ఫస్ట్ ఫుడ్ పెట్టిన వెంటనే జలుబు దగ్గు వచ్చిందని చెప్పి ఆపేస్తుంటారు. అలాంటివి చేయకూడదు. డేంజర్ సైన్స్ ఎప్పుడు ఎట్లా అంటే వామిటింగ్స్, మోషన్స్ ఎక్కువ అవుతున్నాయి అంటే బేబీ చాలా డల్ అయిపోతుంది, వేరే ఫుడ్స్ పెట్టినా కూడా తీసుకోలేకపోతున్నారు, లేదా మోషన్‌లో ఎప్పుడైనా స్మాల్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ నోటీస్ చేశారు, లేదా బాగా ఫౌల్ స్మెల్లింగ్ లార్జ్ స్టూల్స్ అయిపోయి బేబీ చాలా డీహైడ్రేషన్ అయిపోతుంది. ఇట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు డేంజర్ సైన్స్ చూసుకోవాలి. అవి డెఫినిట్‌గా వాచ్‌ఫుల్ సైన్స్ ఉండాలి. కానీ స్మాల్ క్వాంటిటీస్ ఏదో ప్లేఫుల్‌గా తిన్న వెంటనే మోషన్‌కెళ్ళడము, లేదా తింటా మధ్యలో మోషన్‌కెళ్ళడము, ఇలా ప్లేఫుల్ బేబీస్‌కి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. డయేరియా అవుతున్నప్పుడు ఎట్లాంటి ఫుడ్ పెట్టాలి? జలుబు చేసినప్పుడు ఎట్లాంటి ఫుడ్ పెట్టాలి? ప్రిఫర్డ్ ఫుడ్ డ్యూరింగ్ డయేరియా. డయేరియా అప్పుడు హైడ్రేషనే మెయిన్ ఇంపార్టెంట్ అండి. లాక్టోస్ ఫ్రీ ఫుడ్స్ పెట్టాలి. మెయిన్‌గా వాళ్ళకి కంఫర్ట్ ఫుడ్ ఏదైతే అదే పెట్టాలి. సాఫ్ట్ డైట్ లాక్టోస్ ఫ్రీ ఈజీలీ ఫుడ్ అంటే డైజెస్టబుల్. ఏంటండి? లాక్టోస్ ఫ్రీ ఫుడ్ ఇన్ ది సెన్స్ మిల్క్ ప్రొడక్ట్స్ తక్కువ ఉన్నప్పుడు. మిల్క్ ప్రొడక్ట్స్‌తో చేసింది కాకుండా మిల్క్ ప్రొడక్ట్స్ లేకుండా ఉన్నవి.
అలాంటివి కొంచెం డైరియాలో ఇంకా ఎగ్జాగరేట్ చేస్తాయి కాబట్టి అలాంటివి వేయాలి. అండ్ రొటీన్ కంఫర్టబుల్ ఫుడ్, సాఫ్ట్ ఫుడ్ విచ్ కెన్ బి ఈజీలీ డైజెస్టెడ్, ఆ ఏరియాలో వాళ్ళకి దొరికే లైట్ ఫుడ్సే పెట్టుకోవాలి. అండ్ కొత్త ఫుడ్ ఏది ఇంట్రడ్యూస్ చేయకూడదు. కోల్డ్‌కి, కాఫ్‌కి, ఫుడ్‌కి పెద్ద సంబంధం లేదు. ఏది వాళ్ళకి ఈజీగా తినగలుగుతారో అవన్నీ పెట్టొచ్చు. సో యాపిల్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. కెన్ వి గివ్ ఆర్ఓ వాటర్ ఆర్ హాట్ వాటర్ విచ్ ఈస్ గుడ్? ఏ వాటర్ ఇస్తే బెటర్ పిల్లలకి? ఏ వాటర్ అయినా కాచి చల్లార్చినయే వాడాలి. సో ఆర్ఓ వాటర్ అయినా సరే, ఫిల్టర్ వాటర్ అయినా సరే కాచి చల్లార్చాక మాత్రమే పిల్లలకి ఇవ్వాలి. ఇవ్వాలి. నేజల్ డ్రాప్స్ డైలీ 2 to 4 టైమ్స్ ఎన్ని మంత్స్ వరకు బేబీకి స్ప్రే చేయాలి? డైలీ 2-3 టైమ్స్ అసలు డైలీ ఏయాల్సిన అవసరం ఏముందండి? ఎప్పటి వరకంటే వాళ్ళకున్న సిట్యుయేషన్, వాళ్ళకి నేజల్ బ్లాక్ పరిస్థితి బట్టి ఎయ్యాలి తప్ప ప్రతిరోజు నేజల్ డ్రాప్స్ వేయాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. అన్లెస్ నోస్ బ్లాక్ గా, జలుబుగా ఉన్నప్పుడు వేయడమే కానీ అది కూడా రోజు చేయాల్సిన పని లేదు. బేబీ 4 months 10 days నైట్ బోర్లా పడుకుంటే టమ్మీ బ్యాక్ రోల్ అవ్వట్లా. సో హౌ టు అవాయిడ్ స్లీపింగ్ ఆన్ టమ్మీ? 4 months 10 days తర్వాత బోర్లా పడుకుంటే అట్లాగే పడుకుని పోతుందంట. అలా వదిలేయచ్చా, తిప్పేయాలా? యాజ్ లాంగ్ యాజ్ యూ సూపర్వైజ్, పక్క నుండి బేబీని జాగ్రత్తగా మానిటర్ చేసుకున్నంత వరకు వదిలేయచ్చు. కానీ ఎవరో మనం పక్కన పాప పడుకుందని చెప్పి మనలో పనిలో నుండి బేబీ అబ్జర్వ్ చేయకుండా, బేబీని చూడకుండా ఉండేటట్టే మాత్రం మళ్ళీ బ్యాక్ మామూలు స్ట్రైట్‌గా పడుకోబెట్టడానికే ప్రిఫర్ చేయాలి. ఇఫ్ యూ ఆర్ సో అబ్జర్వింగ్ మన యూ కళ్ళ కెన్ ముందు అవాయిడ్. ఉంటే బోర్లా పడుకున్నా పర్లేదు. సో హ్మ్. మనం కళ్ళ ముందు లేకపోతే కంపల్సరీ వీపు మీద పడుకుని ఉండాలి. అంతే కదా? అంతే. అంతే సార్. గీ ఎంత ఇవ్వాలి? క్వాంటిటీ లెక్క పెట్టి ఇచ్చేది కాదు గీ. ప్రతి ఫుడ్ మీద చిన్న స్మాల్ క్వాంటిటీ యాడ్ చేయొచ్చు. ఇన్ని ఎంఎల్, ఇన్ని గ్రామ్స్ అనేవి లెక్క పెట్టి ఇవ్వాలని పని లేదు. బేబీ వెయిట్ తక్కువ ఉన్నవాడు కొంచెం ఎక్కువ ఇవ్వాలి, వెయిట్ ఎక్కువ ఉన్నవాడు కొంచెం తక్కువ ఇవ్వాలి. సో బేబీ రోల్ అవుతుంది, ఐ కాంటాక్ట్ ఇస్తున్నాడు, ప్లేస్ విత్ లెగ్స్, ఇంకా హెడ్ ప్రాపర్ గా నిలబెట్టట్లేదు. ఇప్పుడు 6 months వచ్చింది. సో ఇది ఓకేనా? 6 months కి రోల్ అవుతున్నాడు, ఐ కాంటాక్ట్ ఇస్తున్నాడు, హెడ్ ప్రాపర్ నిలబెట్టు. ప్రాపర్‌గా నిలబెట్టట్లేదు అంటే జస్ట్ వీళ్ళు కంగారు పడేది ఏంటి అంటే, నెక్ పెట్టినప్పుడు ఒక్కోసారి ఊగుతున్నాడు అని. ఆహ్, అంటే ఈ మిగతాయన్నీ బానే ఉన్నాయి గాబట్టి, ఆల్‌మోస్ట్ రోలింగ్ గూడా వచ్చింది గాబట్టి, మోస్ట్ ప్రాబబ్లీ అదేం ప్రాబ్లమ్ ఉండదని అనుకుంటున్నాం. వరీ అవ్వాల్సిందే. బేబీ 4 months కంటిన్యూస్ గా ఫింగర్స్ బాగా చీకుతున్నాడు, మిల్క్ క్వాంటిటీ కూడా తగ్గించేశాడు. సో ఈ 4 to 6 months మధ్యలో ఇది కామన్ జరుగుతూ ఉంటుంది. 3 విషయాలు. ఒకటి, చేతులు నోట్లో పెట్టుకుంటారు. 2, సెలైవేషన్ అంటే సొల్లు బాగా కారుస్తారు. ఎక్కువ వామిట్ చేస్తూ ఉంటారు, పాలు తాగడం కొంచెం తగ్గిస్తారు. 4 to 6 months బేబీస్ లో చాలా కామన్. ఇది మీరు ఆపాల్సిన పని లేదు, ఇది మీరు కంట్రోల్ చేయాల్సిన పని లేదు. వాటి అవే మానేస్తారు కొన్ని రోజులకి. బెస్ట్ ఫుడ్స్ ఫర్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్. బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం బెస్ట్ ఫుడ్ ఏంటి డాక్టర్? అన్ని ఫుడ్స్ బెస్ట్ ఫుడ్సే అండి. ఏది స్పెసిఫిక్‌గా అడ్వాంటేజ్ ఏం కాదు. కాకపోతే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కొంచెం డెవలప్‌మెంట్‌కి బెటర్‌గా ఉంటదన్నారని కాబట్టి, సో, అది స్పెసిఫిక్‌గా దాని గురించి మళ్ళీ ఎతుక్కొని అదే ఫుడ్స్ అని కాదు. సీ ఫుడ్స్, కొంచెం ప్రోటీన్ ఫుడ్స్ ఇవి మంచివి. కానీ ఆల్ ఫుడ్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ బ్రెయిన్ డెవలప్‌మెంట్. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్ ఉన్న ఫుడ్స్ మంచివి, కానీ ప్రతి ఫుడ్ లోనూ ఉంటాయి కాబట్టి ఏ ఫుడ్ ఇష్టంగా తింటారో అది పెట్టండి. మఖానా సెరిలాక్ డైలీ ఇవ్వచ్చా? మఖానా సెరిలాక్ ఒకటి ఉందా? నాకు తెలియదు. మకానా ఒకటి, సెర్లాక్ ఒకటి అలా అడుగుతున్నారు వాళ్ళు. ఓకే. ఏది అలాగా? డైలీ ఒకటే రకం ఇవ్వకూడదు. అదే సేమ్ అదే చెప్తున్నామండి. ఏవైనా మార్చి మార్చి ఇవ్వాలి. డైలీ ఒకటే రకం ఫుడ్ ఇవ్వకూడదు. యువర్ గైడెన్స్ ఆన్ ఫీడింగ్ అవర్ బేబీ వాస్ వెరీ రీఅష్యూరింగ్ అండ్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ అండి. ఫింగర్ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేయాలంటే కొంచెం భయం అవుతుంది సార్, చోకింగ్ రిస్క్ ఉంది అని ఏం చెప్తారు? ఆబ్వియస్‌గా ఆ భయం అయితే ఉండాలండి. కానీ అలా అని చెప్పి ఇంట్రడ్యూస్ చేయకూడదని కాదు. వి షుడ్ బి జస్ట్ కేర్‌ఫుల్ అంతే. చోకింగ్ రిస్క్ ఎప్పుడూ ఉంటది లైఫ్‌లో, ఎవరికైనా ఉంటది. కాకపోతే చిన్న బేబీస్‌కి జాగ్రత్తగా ఉండడం. సో, మీరు అలా భయపడుతున్నప్పుడు కొంచెం ఫింగర్ ఫుడ్స్‌వి పెట్టుకున్నప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ థిక్‌గా చేయండి. హార్డ్‌గా కాదు, కొంచెం థిక్‌గా చేస్తే అది చోక్ అయినా బయటకొచ్చేసేటట్టు ఈజీగా ఉండాలి. కొంచెం సాఫ్ట్‌గా ఉండేటట్టు. ఎక్కువ టూ లూజ్‌గా కాదు, ఎక్కువ థిక్‌గా కాదు. కానీ ఆహ్, దగ్గర నుంచి జస్ట్ అబ్జర్వేషన్‌తో క్లియర్ కట్‌గా మానిటర్ చేసుకుంటా, అదే చెప్తున్నాం. అలా ఫుడ్ తిన్నంత సేపు బేబీని మానిటర్ చేయగలిగితే ఏ ఇబ్బంది ఉండదు. అది కళ్ళ ముందు కూర్చోబెట్టుకుని పెడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు చేతికి క్యారెట్ ముక్క ఏదో వదిలేశారనుకోండి, ఆ మూలకి ఈ మూలకి గుంటుకు అడ్డం పెట్టుకుంటాడు. సో కూర్చుని తినాలి, మీ కళ్ళ ముందు తినాలి. అప్పుడు మీరు అలాంటి ఫింగర్ ఫుడ్ ఇచ్చినప్పుడు భయపడాలని పని లేదు. సో గ్రూప్ లో ఒక 2-3 కామెంట్స్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ 10 months బాయ్ కి ఎగ్ ఆమ్లెట్ పెట్టచ్చా? ఎగ్ ఆమ్లెట్. అది 10 months కి ఆమ్లెట్ పెట్టచ్చా?
అది రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు సార్. దాన్ని మీరే చెప్పండి కరెక్ట్ గా ఎట్లా అన్నది. సో ఆమ్లెట్ పెట్టచ్చండి. ఆమ్లెట్ ఈస్ నాట్ బ్యాడ్. ఎగ్ ఎలా పెడతారు, ఉడకబెట్టి పెట్టినా ఆమ్లెట్ వేసి పెట్టినా ఎగ్గే. సో లైట్ నెయ్యితో ఆమ్లెట్ వేసి పెట్టచ్చు, తప్పేం లేదు. కానీ అది పార్టికల్స్ చోక్ అవ్వకుండా ఉండాలి. చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టాలి, ఫుడ్ తో కలిపి పెట్టేది. 10 to 12 months వచ్చేసి చిన్న చిన్న పీసెస్ ఫింగర్ ఫుడ్స్ లాగా ఆమ్లెట్ వేసి పెట్టచ్చు, తప్పలేదు. బేబీ గర్ల్ 8 months old, she is on formula feeding. Many were saying formula feeding is no use except weight gain. I don't know whether it is myth or fact. Can you please guide us to reduce formula feed? 8 months బేబీ ఫార్ములా ఫీడ్ మంచిది కాదని చెప్తున్నారట. సో ఏం చేయమంటారు? ఇన్ని రోజులు అలవాటు చేసిన ఫార్ములా ఫీడ్ సడన్ గా ఇప్పుడు మంచిది కావడం ఏముండదు. అది బేబీకి మదర్ ఫీడ్ లేనప్పుడు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఫార్ములా ఫీడే ఇవ్వాలి. 1 year దాకా బయట పాలు ఎటువంటిది ఇవ్వడానికి వీల్లేదు. సో ఫార్ములా ఫీడింగ్ ఈజ్ గుడ్, యూ కెన్ కంటిన్యూ. మదర్ ఫీడ్ వస్తుంటే సిచ్యువేషన్ వేరు, కానీ ఇఫ్ ఆ బేబీ ఫార్ములా ఫీడ్ మీదే పెరుగుంటే కనుక కంటిన్యూ చేయండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. My baby is 8 months old. How many solid meals and milk feed should I give daily, and how much gap should I give between feeds? చాలా డిస్కస్ చేసాం కదా మనం. బేబీ ఈజ్ ఈటింగ్ ఓన్లీ లిటిల్ ఈచ్ ఫీడ్. ప్రతి ఫీడ్ లో కొంచెం కొంచెం తింటుందంటే ఎన్నిసార్లు పెట్టాలని అడుగుతున్నారు రోజు. వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళు తిన్నంత వరకు పెట్టుకుంటూ వెళ్ళాలి. నెమ్మదిగా గ్రాడ్యువల్ గా వాళ్ళే అలవాటు చేసుకుంటారు. అండ్ ఎవ్రీ డే ఇస్ డిఫరెంట్ డే, ఎవ్రీ డే ఒకేలాగా తినాలని ఏం లేదు. ఓకే ఓకే ఓకే. సో 5 months బేబీకి జింకోవిట్ ఐరన్ మర్చిపోయాను, ఇందాక మనం విటమిన్ సప్లిమెంటేషన్ గురించి మర్చిపోయాం. విటమిన్ D3 ఐరన్ ఎప్పుడు దాకా ఇవ్వాలి? విటమిన్ D3 ఐరన్ కంపల్సరీగా 1 year దాకా అయితే మస్ట్ సబ్మిట్స్ ఇది సప్లిమెంట్ చేయాలి. ఆఫ్టర్ 1 year కూడా టిల్ 5 years ఆఫ్ ఏజ్ ఐరన్ సప్లిమెంటేషన్ కంటిన్యూ చేయడం మంచిదే. అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ ఆ టైంలోనే ఉంటుంది కాబట్టి ఐరన్ 5 years దాకా కంటిన్యూ చేయాలి. సో జింకోవిట్ వల్ల పెద్ద ఉపయోగం లేదండి. విటమిన్ D3 ఐరన్ మీ డాక్టర్ కూడా ప్రిస్క్రైబ్ చేయించుకుని వాడండి. 4 years కంప్లీట్ అయిన పాప 17.5 kgs పర్ఫెక్ట్ వెయిట్, కంగారు పడక్కర్లేదు. హింజ్ ఆర్ జీరా 7 months కి జీరా ఇవ్వచ్చా, జీలకర్ర ఇవ్వచ్చా? మన హాస్పిటల్లో జీరా ఒక పాపని అడ్మిట్ చేశాం కదా. అవును, జీరా వాటర్ ఇవ్వకూడదండి. అది కంటిన్యూస్ గా జీలకర్ర వాటర్ ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా డిహైడ్రేట్ అవుతారు. ఈ జీలకర్ర నీళ్ళు ఇవ్వద్దు. ఎగ్ అండ్ ఆమ్లెట్ ఎగ్ అండ్ ఆమ్లెట్ సేమ్ న్యూట్రిషన్ ఉంటుందండి. ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఎగ్ అండ్ ఆమ్లెట్ సేమ్ న్యూట్రిషన్. ఇంకొంచెం నేతితో వేస్తే ఆమ్లెట్ లో ఇంకొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. బేబీకి స్కిన్ ర్యాష్ వచ్చే 15 days అయింది, తగ్గాయి, మళ్ళీ వస్తున్నాయి, నో ఇచ్చింగ్ అండ్ ఫీవర్. ఇలాంటివి డెఫినెట్ గా హాస్పిటల్లో కన్సల్ట్ చేయాలండి. వితౌట్ సీయింగ్ ఆ ర్యాష్ ఎట్లా ఉంది ఏంటని చెప్పలేము. ఓట్స్ ప్యూరీ విత్ రాగి డైలీ బ్రేక్ఫాస్ట్. ఇందాక చెప్పినట్టు ఏదైనా డైలీ ఇవ్వద్దు. ఈ ఓట్స్ అండ్ రాగి ఇవ్వడం మంచిది, ఏది డైలీ ఇవ్వద్దు, మార్చి ఇవ్వండి. 7 months బేబీకి పన్నీర్ ఇవ్వచ్చు, ఆల్రెడీ డిస్కస్ చేసాం. 8 months తర్వాత పన్నీర్ ఇవ్వడం మంచిదని చెప్పారు డాక్టర్ గారు. 9 months కంప్లీట్ అయినాయి, క్రాల్స్ విత్ 4 hands బట్ నాట్ సిట్టింగ్ ఇండిపెండెంట్లీ, మెయింటైన్స్ ఐ కాంటాక్ట్, వీఆర్ ట్రైంగ్ టు మేక్ హర్ సిట్, ఫాల్స్ ఇమీడియట్లీ. ఇట్స్ ఓకే అండి. క్రాల్స్ విత్ 4 legs అండి, మోకాళ్ళ మీద పాకుతుంది అంటే షీ స్ట్రాంగ్. ఒక్కొక్కసారి లేట్ కూర్చున్నా పర్వాలేదు. ఫార్ములా ఫీడ్ బేబీకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందని అంటున్నారు, ఒబెసిటీ ఛాన్స్ ఎక్కువ అంటున్నారు. ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి డాక్టర్ గారు? ఇమ్యూనిటీకి ఫార్ములా ఫీడ్ కి సంబంధం లేదండి, అది జస్ట్ అపోహ మాత్రమే. కానీ మదర్ ఫీడ్ కున్నంత అడ్వాంటేజెస్ ఫార్ములాకు ఉండదు. కానీ ఈ కాలం ఫార్ములాస్ అన్ని క్లోజ్ టు మదర్ ఫీడ్ దే ఆర్ ప్రిపేరింగ్. ఇమ్యూనిటీకి ఫీడింగ్కి ఏం సంబంధం చేయొద్దు. ఇమ్యూనిటీ ఈజ్ అ మల్టీ ఫ్యాక్టోరియల్ బేబీ, వేరే వేరే కండిషన్ బట్టి హెల్దీ ఫుడ్, టైమ్లీ ఫుడ్, ఇన్ఫెక్షన్స్ ప్రూవ్ చేయడం, ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడం, టైమ్లీ ఇమ్యునైజేషన్, ఇంతకన్నా ఇమ్యూనిటీకి హెల్ప్ చేసేది ఏముండదు. ఇవి ఫాలో అవుతే సరిపోతాయి. సో ఫీడ్ చేస్తున్నప్పుడు మదర్ కి బేబీ నోరు వేడిగా అనిపిస్తుంది అండి, అది వేడి చేసినట్ట? వేడి చేయడం, చలవ చేయడం ఏమైనా ఉంటాయి పిల్లల్లో? అసలు అలాంటిది ఏమి ఉండదండి. వేడి చేయడం, చలవ చేయడం అది అలవాటు అంతే. యూరిన్ వేడిగా వస్తుందని, వేడి చేసిందని, బేబీకి నోట్లో వేడి పొక్క లైక్ అల్సర్ ఏదో చిన్నది ఆఫ్టర్ అల్సర్ వచ్చిందని వేడి చేసిందని, ఇలా రకరకాలుగా మనం అనుకుంటా ఉంటాము. అది జస్ట్ బాడీ రియాక్షన్ అంతే, డిఫరెంట్ అట్మాస్ఫియర్ అండ్ కండిషన్స్. అలాంటి టర్మ్స్ ఏం లేవండి, వేడి చేయడము, చలి చేయడం. సో వేడి చేయడం, చలవ చేయడం అలా ఏమి ఉండవు. మా బాబు మాట్లాడడానికి బాగా ట్రై చేస్తున్నాడు, అరుస్తున్నాడు, కాన్స్టెంట్ గా టంగని అటు ఇటు కదుపుతున్నాడు. 7 months స్టార్ట్ మాట్లాడడానికి ట్రై చేస్తారా? కోల్డ్ ఉన్నప్పుడు D3 మల్టీవిటమిన్ ఇవ్వచ్చా? కోల్డ్ ఉన్నప్పుడు D3 మల్టీవిటమిన్ ఇవ్వచ్చు, D3 ఐరన్ ఇవ్వచ్చు. ఈ 7 months మాట్లాడడానికి ట్రై చేస్తున్నారంటే మంచిదే, తప్పేం లేదు అందులో. బ్రెస్ట్ ఫీడింగ్ బేబీ సన్నగా ఉంటే హెడ్ సైజ్ చిన్నగా ఉంటుంది, ఫార్ములా ఫీడింగ్ అయితే హెడ్ సైజ్ పెద్దగా ఉంటుంది, నిజమేనా? సో బ్రెస్ట్ ఫీడింగ్ కి, ఫార్ములా ఫీడింగ్ కి, హెడ్ సైజ్ కి ఎట్లాంటి సంబంధం లేదు. సో దాని గురించి సంబంధం లేదు, మీరు దానికి వరి అవ్వదు. ఐరన్ డ్రాప్స్ 5 years వరకు ఇవ్వాలి, ఇస్తే బెటర్ అండి. ఈ పీడియాట్రిషియన్ 2 months వరకే అన్నారు అంటే మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాలి.
మేమైతే యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ మన ఇండియన్ డైట్ కి ఐరన్ సప్లిమెంటేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. అదే మీరు ఆస్ట్రేలియా కానీ యూకేలో కానీ ఉండి మీరు నాన్ వెజిటేరియన్ బాగా తింటూ రెగ్యులర్ బీఫ్ తింటూ ఉంటే ఐరన్ సప్లిమెంటేషన్ అవసరం లేదు నాకు డాక్టర్స్ చెప్తారు. మన ఇండియన్ ఫుడ్స్ లో ఐరన్ క్వాంటిటీ చాలా తక్కువ, ఇంకా మనం తినే ఫుడ్ వల్ల ఐరన్ అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. సో ఐరన్ సప్లిమెంటేషన్ ఇస్తే బేబీకి మంచిది. మదర్ తీసుకునే ఫుడ్ అండ్ మెడిసిన్ బేబీ మీద ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తుందా? బేబీ 7 months అనేబుల్ టు సిట్ వితౌట్ సపోర్ట్, దట్స్ గుడ్. సో డాక్టర్ ఏం చేసేస్తాను, లాస్ట్ 2 కామెంట్స్ కావాలి చెప్పేసి. మదర్ తీసుకునే ఫుడ్ అయితే బేబీస్ కి ఇంపాక్ట్ ఏమి ఉండదండి. చిన్నప్పుడు ఇనిషియల్ గా కొలిక్ కొంతమంది స్పైసెస్ ఎక్కువ తింటే వస్తాయి అంటారు మదర్, కానీ దానికి దీనికి సంబంధం లేదు. మదర్ కెన్ ఈట్ ఎనీథింగ్, షీ కెన్ ఈట్ ఎనీ హెల్దీ ఫుడ్, లైక్ అంటిల్ జంక్ ఫుడ్ అది కాదు. మెడిసిన్స్ ఇంపాక్ట్ ఏమి ఉండదు అంటిల్ అన్లెస్ మదర్ ఏమైనా క్రానిక్ డిసీజ్ మీద ఏదైనా లాంగ్ టర్మ్ ఏదైనా మెడికేషన్ వాడితే తప్ప. నెక్స్ట్ అనేబుల్ టు సిట్ వితౌట్ సపోర్ట్ ఈస్ దట్ గుడ్. 7th month కి అండ్ ఈస్ నాట్ క్రాలింగ్. ఇంకొక వేరే అన్ని బాగానే ఉంటే వెయిట్ చేయొచ్చండి. ఇంకా 7 months is too early. సో జస్ట్ వెయిట్ చేయండి. మేబీ మదర్ ఫీడింగ్ ఇస్తున్నాం, ఫీవర్ కి మెడిసిన్ యూజ్ చేయొచ్చా? మదర్ హ్యాపీగా యూజ్ చేయొచ్చు, అన్ని మెడిసిన్ యూజ్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ యాంటీబయాటిక్స్ కూడా యూజ్ చేయొచ్చు. మదర్ ఫీడింగ్ కి దానికి ఏం సంబంధం లేదు. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఇట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ సెషన్. ఫర్దర్ గా ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్ లో ఉన్న వాళ్ళు గ్రూప్ లో అడగండి. రేపు మధ్యాహ్నానికి మన గ్రూప్ క్లోజ్ చేస్తాము. సో విల్ కీప్ ఆన్ డూయింగ్ దీస్ సెషన్స్, ఇయర్లీ కొన్ని సెషన్స్ చేస్తూ ఉంటాం. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ రికమెండ్ యువర్ టు యువర్ ఫ్రెండ్స్. సో నేను డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ కార్తిక్ రెడ్డి, వీఆర్ ఫ్రమ్ బ్రైట్ చిల్డ్రన్స్ హాస్పిటల్ విజయవాడ. If you want to come and visit us, you can visit us. Online consultations may be తీసుకోము. So whenever you are in Vijayawada, whenever you are coming here, please do visit us. So in my Instagram and YouTube channels లో కూడా మళ్ళీ వీడియో కొన్నాళ్ళ తర్వాత పోస్ట్ చేస్తాం. So you can follow there. So thank you డాక్టర్ గారు. కార్తిక్, థ్యాంక్ యూ సార్. క్లోజింగ్ స్టేట్మెంట్. థ్యాంక్ యూ. ఏం లేదు సార్, దిస్ ఈస్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇలా అందరితో షేర్ చేసుకోవడం అండ్ మీతో కంటిన్యూస్గా ఇట్లా డిస్కస్ చేయడం. థ్యాంక్ యూ. అండ్ విల్ సేమ్ మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇలానే కంటిన్యూ అవుతుందని ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.